దేవుని స్తోత్రం. Praise be to the Lord. ఈ దినం అనేక వాక్య ధ్యానార్థముగా కనిష్ఠుడి గురించి మనము ధ్యానించుదాం. Let us meditate upon the least one. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చదివినప్పుడు ఎంతో మందిని గురించి మనం చూస్తున్నాము. Right from Genesis until Revelation, we read about many people who were in that state. ఒక్కొక్కరి యందు ఒక్కొక్క కార్యములు ఆత్మీయంగా కార్యాలు అనేది కనబడుతున్నాయి. And each one of them teaches us something spiritual about it. ప్రతి ఒక్కొక్కరిలో కూడా ఏదో ఒక ఆత్మీయమైన కార్యం అనేది ఉన్నది. There is a spiritual meaning for each one of them. అలాగనే భూమి మీద జీవిస్తున్న మనము కనిష్ఠుడికి ఉండవలసిన లక్షణాలు ఏదైతే ఉన్నాయో వాటిని కలిగిన వారిగా మనం ఉండాలి. Therefore, we who are living on this earth should have those characters of the people who are found in the least state. దేవుడు మన కొరకు ఒక రాజ్యాన్ని ఆయన సిద్ధపరుస్తున్నాడు. Our God is preparing a kingdom for us. ఆయన ఏదైతే మన కొరకు సిద్ధపరుస్తున్నాడో ఆ రాజ్యంలోనికి వెళ్ళి చేరాలి. Whatever kingdom he is preparing for us, we should go and be in that. ఏదో బాప్తిసం తీసుకున్నందు మాత్రమున మనం ఆ రాజ్యంలోనికి వెళ్ళలేము. Just by taking water baptism, we will not enter into that kingdom. ఆ రాజ్యము తగినట్లుగానే భూమి మీద మనం జీవించాలి. We have to live a disciplined life according to that kingdom. దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. Glory be to the name of the Lord. కనిష్ఠుడికి ఉండవలసిన లక్షణాలు మొట్టమొదటిగా ఆదికాండమునందు ఒక కార్యం మనం చూస్తున్నాం. The first characteristic of the least one is written in the book of Genesis. 4వ అధ్యాయము 8వ వచనమునందు మొదటి కార్యం గురించి రాయబడి ఉన్నది. 4th chapter 8th verse, we read the first characteristic. And Cain talked with Abel his brother, and it came to pass when they were in the field that Cain rose up against Abel his brother and slew him. కయ్యను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపెను. ఇక్కడ కాయిను ఇంటికి పెద్దవాడై ఉన్నాడు, హేబేలు కనిష్ఠుడు చిన్నవాడై ఉన్నాడు. Cain here was the firstborn and elder, and Abel was the least one. కాయిను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడి వారు పొలములో ఉన్నప్పుడు కాయిను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపి ఉన్నాడు. We read here, Cain talked with Abel, his brother, and when they were in the field, he rose up against him and killed him. ఇక్కడ ఈ వాక్యమునందు కనిష్ఠుడి యొక్క జీవితంలో ఉన్న కార్యము తన యొక్క అన్న కాయిను ఏ విధంగా అతన్ని హింస పెడుతున్నప్పటికేను కీడును సహించుకున్న వాడిగా కనబడుతున్నాడు. Here we read in the life of the least one that he bore all the things that the elder brother has done for him. కనిష్ఠుడికి ఉండే మొట్టమొదటి స్వభావాన్ని మనం చూసినప్పుడు ఇక్కడ ఈ వాక్యమునందు కీడును సహించుకునేవాడిగా కనబడి ఉన్నాడు. The first characteristic we find in the least one is that he is able to bear all things. కీడును సహించుకునే వ్యక్తిగా కనబడుతున్నాడు. He is bearing all evil. అందుకొరకే పరిశుద్ధ లేఖనములో కూడా మనం చదువుతున్నాము కాయిను దుష్టుడు సంబంధిగా కనబడి ఉన్నాడు. That is why in the Holy Scriptures we read that Cain was the wicked one. హేబేలు నీతిమంతుడి యొక్క పట్టికలో కనబడుచున్నాడు. And Abel is seen in the record of the righteous. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో హేబేలు యొక్క పేరు గురించి మనం చదువుతున్నాం. Hebrews chapter 11, we read Abel's name there. విశ్వాస వీరుల యొక్క లిస్టులో అతని యొక్క పేరు అనేది వచ్చి ఉన్నది. We see that he is in the list of the heroes of faith. దేవుని స్తోత్రం. Praise be to the Lord. కనిష్ఠుడికి ఉండవలసిన మొదటి కార్యము ఈ వాక్యం నందు కీడును సహించుకున్న వాడిగా ఉంటాడు. One of the characteristics the least one has, that he will bear all evil. మనము కీడును సహించుకున్న వారిగా ఉండాలి. We should also bear all evil. ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు తాను కూడా కీడును సహించుకున్న వాడిగానే ఉన్నాడు. Even our Lord Jesus Christ, while he was on earth, he bare all evil. మత్తయి సువార్త 27వ అధ్యాయము 27 నుంచి 31 వాక్యముల వరకు మనం చదివినప్పుడు when we read Gospel of Matthew 27th chapter 27 to 31 verses, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు కూడా కీడును సహించుకున్న సందర్భముగా ఈ లేఖనములు మనకు చెబుతున్నాయి. In that scripture portion we read one instance where our Lord Jesus bare all evil. యేసు ప్రభును హింసించి ఉన్నారు.
They tortured our Lord Jesus. ఆయన కొట్టి ఉన్నారు. They beat him. ఆయన ముఖం మీద ఉమ్మి వేసి ఉన్నారు. They spat on his face. రైలు తీసుకొని ఆయన తల మీద కొట్టి ఉన్నారు. They took the crown of thorns and beat on his head. ఆయన్ను అవమానపరిచి ఉన్నారు. They insulted him. ఇవన్నీ ఈ లేఖనాలలో రాయబడి ఉన్నవి. All these are written in these verses. ఈ విధంగా తనకు కీడు చేసే వారిగా ఉన్నప్పటికైనా యేసు ప్రభు తాను వాటన్నిటిని సహించుకున్న వాడిగా కనబడుతున్నాడు. Even though much evil was done to our Lord Jesus, we see him bearing all things. దేవుని స్తోత్రం. Praise be to the Lord. దేవుని దేవుని బిడ్డలారా, Dear children of God, మన జీవితంలో కూడా అనేక మంది ఇటువంటి వారు ఎదురవుతూ ఉంటారు. in our life also many such people we will face. కుటుంబంలో ఎదురవుతూ ఉంటారు, సమాజంలో ఎదురవుతూ ఉంటారు. In the family and in the society we will experience them. హేబేలు జీవితమునందు బయట నుంచి ఆయన కీడు ఎదుర్కోలేదు, ఇంటిలో నుంచే కీడు అనేది ఎదుర్కొని ఉన్నాడు. In the life of Abel, he did not face evil from outside but from his own family. అలాగనే ఇక్కడ కూర్చున్న వారిలో మీరు కూడా ఇంట్లోనున్న వారి ద్వారా కీడు అనేది ఎదుర్కొంటున్నప్పుడు నువ్వు దుఃఖపడవద్దు. In the same way, we who are sitting here, if we are facing any evil because of our own family members, do not be grieved. నీవు కనిష్ఠుడై ఉన్నావు, దేవుని రాజ్యం కొరకు సిద్ధపడుతున్నావు కాబట్టి ఆ యొక్క కీడు నువ్వు సహించుకోవాలి. You are the least one who is preparing himself for the kingdom of God. You should bear all this. యేసు ప్రభుకు తాను కీడు అనేది ఎదుర్కొన్నది మనం చూసినప్పుడు ఇక్కడ బయట వారి ద్వారా ఎదుర్కొని ఉన్నాడు. Here we see in the life of our Lord Jesus, he got all that evil from outsiders. ఇలాగున బయట వారి ద్వారా కూడా కీడుని ఎదుర్కొన్నాడు. కానీ ఆ కీడును దైవ కుమారుడిగా ఉన్నప్పటికైనా ఆ కీడు అనేది తాను సహించుకొని ఉన్నాడు. Even though he was the son of God and he had evil coming at him from outside, still he bore all things. ఇతరులు ఎంతవరకు వారు నీ పట్ల కీడు చేస్తారో వారు అంతవరకు చేయనిమో. Those who are doing evil unto you, let them do as much as they can. కానీ ఒక దినం వచ్చినప్పుడు వారు 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 తీర్పు పునరుద్ధానములోనికి వారు తీర్పులోనికి వెళ్ళిపోతున్నారు. But one day will come that they will be found in the resurrection of the judgment. కానీ నీవేమో నిత్య జీవాన్ని పొందుకుంటావు. But then you will receive eternal life. యోహాను సువార్త 5వ అధ్యాయము 29వ వచనమునందు మనం చదివినట్లయితే ఈ వాక్యంలో ఇలా చదువుతున్నాము. In John 5:29 we read in that verse, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చేదరు. ఇక్కడ ఇద్దరు పునరుద్ధానం చెందుతూ ఉన్నారు. we read two groups of people receiving resurrection. పునరుద్ధానం పొందారు. ఒకరు కీడు చేసిన వారు పొంది ఉన్నారు, రెండవది నీతిమంతులు కూడా పొంది ఉన్నారు. We see both the evil and the good had the resurrection. ఎవరైతే కీడు చేసి ఉన్నారో వారు పునరుద్ధానం పొంది వారు తీర్పులోనికి వచ్చి ఉన్నారు. Those who have done evil, they have resurrection of damnation. వారు ఏదైతే చేసి ఉన్నారో, ఏదైతే వారు విత్తి ఉన్నారో దేవుడు దానికి తగినగానే వారికి ఒక శిక్ష అనేది విధిస్తున్నాడు. Whatever they have done, whatever they have sown, according to that our God is judging them. నీవు మేలు చేయము, నువ్వు కీడును సహించుకోవాలి. You have to do good and bear all evil. అలా చేసినప్పుడు నీవు నిత్య రాజ్యంను స్వతంత్రించుకుంటున్నావు. When you do that, you will obtain the eternal kingdom of ఇతరులు heaven. వారు నీ కీడు చేసినట్లయితే ఆ కీడును సహించుకో, వారు నరకమునకు వెళ్తున్నారు, అయితే నీవేమో పరలోక రాజ్యమునకు వెళ్తున్నావు. When others do evil to you, they are going into the resurrection of damnation. But if you bear them, you will go to the resurrection of life. దేవుని స్తోత్రం. Praise be to the Lord. యేసేపు జీవితంలో కూడా ఇటువంటి కార్యముని ఎదుర్కొని ఉన్నాడు. In the life of Joseph also, he faced these things. అతనికి బయట నుంచి కీడు అనేది రాలేదు, ఇంటి వారి ద్వారానే వచ్చి ఉన్నది. He did not get evil from outsiders, but from his own family. అలా వచ్చినప్పుడు తాను ఆ కీడును సహించుకొని ఉన్నాడు. When that evil came from his own family, he bare it. ఆ కీడును సహించుకోవడం బట్టి దేవుడైన యెహోవా అతన్ని హెచ్చించి ఉన్నాడు. Because he bore all evil, at the right time God elevated him. ఆదికాండము 50వ అధ్యాయము 19 నుంచి 21 వాక్యాల వరకు ఈ సంభవాన్ని చదువుతున్నాం. We read this in the book of Genesis, 50th chapter.
19వ వచనం నుండి 21వ వచనం వరకు చదువుతున్నాం. 19 to 21 verses. ఇక్కడ కీడు అనేది సహించుకొని ఉన్నట్లుగానే ఇక్కడ మనం చూస్తున్నాం. Here we read he bore all evil. యోసేపు కీడును సహించుకున్నాడు, Joseph bore all evil దేవుడు అతన్ని హెచ్చించి ఉన్నాడు. and God elevated him. అలాగే ఇతరులు నీకు ఏదైనా కీడు చేసినప్పుడు ఇటువంటి విశ్వాసం నమ్మకం ఉండాలి. నా దేవుడు ఈ కీడు ద్వారా నన్ను హెచ్చిస్తాడు అని నువ్వు విశ్వసించాలి. Therefore, whenever you are facing evil from outside, you should have this realization that because of that you will be elevated. వారు ఎంతగా నీ కీడు చేస్తారో అంతగా నా దేవుడు గొప్పగా నన్ను హెచ్చిస్తాడు అని నువ్వు తలంచాలి. అటువంటి ప్రకటనతో ఉండాలి. You should always think and have the revelation, as much evil others give to you, that much you will be elevated by వారు God. అప్పుడు నీ కీడు చేసినప్పుడు నువ్వు దుఃఖపడవు. Therefore, at that time you will not be grieved. వారు when you ఎంత face evil. బలముగా నీ పక్షముగా క్రియ చేసి కీడు చేసినప్పటికైనా అంతగా నా దేవుడు నన్ను హెచ్చిస్తాడు అని నువ్వు విశ్వాసంతో ఉండాలి. You should always have the faith God will elevate you no matter how much evil others render to you. ఈ మాట విశ్వసిస్తున్న వారు చేతుల పైకెత్తి 3 సార్లు గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇది మనకుండే ఒక విశ్వాసం అయి ఉన్నది. This is the faith that we have. అందుకొరకు ఇతరులు ఎంతగా నీకు కీడు చేసినప్పటికైనా కృంగిపోవద్దు. Therefore, no matter how much evil others do to you, do not be cowed down. ఆ సందర్భంలో సంతోషంగా ఆ కీడుని నువ్వు సహించుకోవాలి. At that time, with joy, you should face all evil. అలా ఎప్పుడైతే నువ్వు మిమ్మల్ని మీరు తగ్గించుకొని కనబడుతున్నారో అప్పుడు నీ దేవుడిని యెహోవా నిన్ను హెచ్చించువాడై ఉన్నాడు. When you humble yourself, then God will elevate you. దేవుని స్తోత్రం. Praise be to the Lord. దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగో వారి జీవితాలలో కూడా ఇదే సంభవించి ఉన్నది. The same thing took place in the life of Daniel, Shadrach, Meshach and Abednego. దానియేలును తీసుకుని వెళ్లి సింహం గుహలో వేసి ఉన్నారు. They took Daniel and threw him into the den of షద్రక్, lions. మేషక్, అబేద్నెగోను తీసుకుని వెళ్లి అగ్నిగుండములో వేసి ఉన్నారు. They took Shadrach, Meshach and Abednego and threw them into the furnace. అయితే వారికి కీడు చేయాలని ఎంతగా తలంచినప్పటికైనా దేవాతి దేవుడు వారి కీడును ఆశీర్వాదకరంగా మేలుకరంగా మార్చి ఉన్నాడు. No matter how much evil they thought of bringing upon them, God stood on their behalf and was glorified. ఇతరులని కీడు చేసినప్పుడు నువ్వు కృంగిపోవద్దు, దుఃఖపడవద్దు, సంతోషంగా నువ్వు కనబడాలి. Henceforth, when people do evil to you, you should not be cowed down or grieved, but you should rejoice in the ఇది Lord. నేను హెచ్చింపబడడానికి మొట్టమొదటి యొక్క మెట్టే ఉన్నదని నువ్వు సంతోషపడాలి. You should rejoice thinking this is the first step for my blessing. అటువంటి ఒక మనసును దేవుడు అందరికీ దయచేయాలి. The Lord should grant this mind to every one of us. ఇంటి వారు నాకు హాని చేస్తున్నారు, కీడు చేస్తున్నారు అని చెప్పి ఎవరు తలంచవద్దు. Nobody should think that our own family members are hurting us. సంఘంలో ఉన్నవారు, ఇంటి ప్రక్కన ఉన్నవారు, వారు వీరు ఉద్యోగ స్థలంలో ఉన్నవారు నాకు కీడు చేస్తున్నారని నువ్వు దుఃఖపడవద్దు. You should not be grieved if the people in the church, in your office and in the place that wherever you are, that they are doing evil to you. ఆ కీడుని బట్టి నీకు ఒక హెచ్చింపు అనేది ఉన్నది. There is an elevation because of దేవుడు ఆ that. కీడుని బట్టి నిన్ను హెచ్చింపబోతున్నాడు. God is going to elevate you because of all that అందుకొరకే evil. ఆ కీడుని బట్టి నువ్వు సంతోషపడాలి గాని నీరసెల్లిపోకూడదు. Therefore, you should rejoice in all that evil, but you should not be discouraged. ఒక నిమిషం అందరం చేతులు పైకెత్తి స్తోత్రం చెబుతాము. For 1 minute, let us raise up our hands and అటువంటి praise మనస్సు God. అందరికీ ఉండాలి. That mind should be given to each నీ one ఇంటి of us. వారు ఎవరైనా కీడు చేస్తున్నారంటే నువ్వు సంతోషంగా ఉండాలి. When a family member is doing evil to you, you should rejoice. బంధువులు గాని ఉద్యోగ స్థలంలో ఎవరైనా నీకు కీడు కలుగు చేస్తున్నారంటే దాన్ని బట్టి నువ్వు స్తోత్రం చెప్పాలి. If relatives or the people in the office are bringing evil to you, you should praise God for them. అటువంటి ఒక మనస్సు దేవుడు అందరికీ దయచేయాలి. This kind of mind God should grant each one of అందువరకే us. అందరూ కూడా స్తోత్రం చెబుదాము. Let us praise God. నా దేవా therefore. అటువంటి ఒక మనస్సు నీవు నాకు దయచేయని ప్రభువు అని అడుగుదాము. Let us ask God, God grant me such a mind. ఇతరులు నాకు కీడు చేయనిమ్ము. Let others do evil to me. ఇతరులు నాకు కీడు చేయనిమ్ము. Let others do evil to me. అందరం అలా చెబుదాము. Let us all say that. ఇతరులు ఎంతగా నీ కీడు చేస్తారో As much as others do evil to you, ఆ కీడుకి అప్పగించుకోవాలి. let us surrender to that.
కీడును ఆహ్వానించండి, You invite all evil. కీడును ఆహ్వానించండి. Invite evil. అదే ఒక హెచ్చింపు అయి ఉన్నది. That will be your elevation. అటువంటి ఒక మనసు అందరికి దయచేయాలి. That God should grant that mind to each one దీని of కొరకు us. ఇప్పుడు మనం స్తోత్రం చెప్పబోతున్నాము. For this we are going to praise God. అందరం గంభీరముగా స్తోత్రం చెబుదాము. Let us all praise God with a ప్రభువా, loud నీకు voice. స్తోత్రం కలుగును గాక. Lord, let thy name be కీడు నా praised. దగ్గరికి రానిము ప్రభువా. Allow evil to come to ఎంతమంది me. విశ్వాసంతో ఆ మాట చెబుతారు? How many of you with faith are able to say this? కొంతమంది భయపడుతున్నారు. You are getting afraid. ప్రభువా, కీడు నా దగ్గరికి రానిమని చెప్పడానికే భయపడుతున్నారు. You are afraid to say, let evil come to me. ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear children of కీడు నా God, దగ్గరికి రానిమని నోరు తెరిచి హృదయపూర్వకంగా దేవునికి చెప్పుము. wholeheartedly you say to God, allow evil to come into my life. దేవుడు తర్వాత నీకు ఒక ఇచ్చింపును అనుగ్రహిస్తాడు. God will afterwards ఆ elevate కీడును you. చూచి నువ్వు అధైర్యపడవద్దు. Do not be discouraged looking at that evil. ఒకవేళ నీ ఎద్దకు వచ్చినట్లయితే If it comes to you, నీ దేవుణ్ణి దాటుకొని అది నీ దగ్గరికి రావాలి. it has to cross God and come to నేను you. నీకు ముందుగా వెలుచు మెట్టగా ఉన్న స్థలమును సరళము చేస్తానని చెబుతున్నాడు. God is saying, I will go before you and make plain all the wicked places. ఏదైనా ఒక కీడు నీ దగ్గరికి వస్తుంది అంటే నీ దేవుని దాటుకొని అది నీ వద్దకు రావాలి. If any evil has to come to you, it has to first cross God and come. అందుకోసమే ధైర్యంగా నువ్వు చెప్పుము. Therefore, with courage you నా say, దేవా, ఆ కీడు నా దగ్గరికి రానిమ్ము అని చెప్పుము. say, my God, let evil నీ come to తండ్రి me. నీ పక్షముగా ఉన్నాడు. Your Father is on your ఆయన behalf. కీడును నీ ఎద్దకు రానివ్వడు. He will not allow evil to ఏ come to you. అపాయము నీ ఎద్దకు రాదు. No danger will నీ come to దేవుడు నీకు you. వాగ్దానం చేసినాడు కదా. Has not God promised you? ఎందుకు నువ్వు భయపడుతున్నావు? Why are you afraid? ధారాళముగా నోరు తెరిచి నువ్వు చెప్పాలి. Open your mouth wide నా and దేవా, say, కీడు నా ఎద్దకు రానివ్వు అని చెప్పుము. say, allow evil to come to me. ఆమేన్. ఆమేన్. ఒక శక్తితో దేవుడు నిన్ను నింపుతున్నాడు. God is filling you with అది power. నీ వద్దకు రాదు. It will not come to నువ్వు you. వెలుగుగా ఉంటే చీకటి నీ వద్దకు రాదు. If you are light, darkness will not ఆ come to you. వెలుగని ఒక శక్తి నిన్ను కమ్ముకుంటుంది. That power of light will ఇప్పుడు encompass you. విశ్వాసంతో స్తోత్రం చెప్పండి. Let us with faith praise నువ్వు God. అలాగే పిలిచినప్పటికైనా అది నీ వద్దకు రాదు. Even if you call for it, it will not come వెలుగు to you. దగ్గరికి చీకటి రాగలదు. The darkness will never come to ఆమె light. విశ్వాసంతో దేవుని స్తోత్రం చెబుదాము. With faith, let's praise God. దేవుడు అందరి కృప దయచేయాలి. May the Lord grant us all అందరిని grace. వెలుగుగా మార్చాలి. The Lord should fill us with His కీడును grace. సహించుకునే కృపను దయచేయాలి. Grant us the grace to bear all అందుకొరకే evil. అందరూ చేతులు పైకెత్తి గాంభీరముగా ఒక 20 స్తోత్రాలు దేవాది దేవునికి స్తోత్రించేదేమో. హల్లెలూయా. ఈ స్తోత్రం సరిపోతుందా? Will this praising be enough? గంభీరంగా చెప్పాలి. You should say it loudly and fiercely. దేవునికి స్తోత్రం. Praise be to the Lord. తర్వాత రెండవదిగా కనిష్ఠుడికి ఉండే కార్యము రెండవది మనం చూసినప్పుడు The second characteristics we find in the least one. లూకాసు వార్త 15వ అధ్యాయము 18 నుండి 19 వాక్యాల వరకు మనం చదివినట్లయితే ఇక్కడ రెండవ కార్యాన్ని మనం చదువుతున్నాం. Gospel of Luke 15th chapter 18th verse onwards, we read the second characteristic of the least one. I will arise and go to my father, and will say unto him, Father, I have sinned against heaven and before thee, and am no more worthy to be called thy son. Make me as one of thy hired servants. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుట పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారులను అనిపించుకున్నట్టు యోగ్యుడను కాను, నన్ను నీ కూలివారిలో ఒకరుగా పెట్టుకొనమని అతనితో చెప్పుదని అనుకుని లేచి తండ్రి వద్దకు వచ్చాను. దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. Glory be to the name of the Lord. ఇక్కడ రెండవదిగా కనిష్ఠుడికి ఉండే యొక్క కార్యము రెండవది మారు మనసు పొందినట్లుగా మనం చూస్తున్నాం. The second character of the least one here is repentance. రెండవది కనిష్ఠుడికి ఉండే స్వభావము అనేది మారు మనసు. The second character the least one has is repentance. తెలిసినో తెలియకనో తన జీవితంలో ఇక్కడ తండ్రిని విడిచిపెట్టి ఇంటిని విడిచిపెట్టి
అతనికి ఉన్న ఘనతను అంతటిని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉన్నాడు, పాపములో పడిపోయి ఉన్నాడు, అనగా వెనకబడిపోయి ఉన్నాడు. Knowingly or unknowingly, he left his father's house and all the servants and honor that he had, and he fell and backslid. ఇలాగున తాను వెనకబడిపోయాడు. Like this, he backslid. అయితే తన తప్పును తెలుసుకున్నాడు. Then, when he realized his mistake, తండ్రిని, నా యొక్క ఇంటిని అంతటిని కూడా నేను విడిచిపెట్టి ఇలాగ పాపంలో నేను జీవిస్తున్నాను అని తన తప్పును తాను తెలుసుకొని ఉన్నాడు. he understood the sin that he has done to leave the father and gone away from him. తండ్రి కూడా తన కుమారుని పిలుచుకొని రమ్మంటానికి ఎవరిని కూడా పని మనుషులను పంపించలేరు. The father did not send any servant to welcome the prodigal son. తన యొక్క ఇంటిలో ఎంతో మంది పనివారు ఉన్నారు. In the house of the father, many servants were there, కానీ తండ్రి ఇక్కడ ఒక్కరిని కూడా పంపించలేదు. but the father did not send not even one. కానీ తనకు తానే తను చేసిన యొక్క తప్పును తెలుసుకొని మారు మనసు పొంది మరలా తండ్రి ఇంటి దగ్గరికి వచ్చినట్లుగా ఈ అధ్యాయంలోనే మనం చదువుతున్నాం. In this chapter we read that this prodigal son, the least one, he realized and repented and returned to the father. దేవుని స్తోత్రం. Praise be to the Lord. దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించు వారమై ఉన్నాం. We are the ones who will enter into the kingdom of God. కాబట్టి మొట్టమొదటిగా కీడు సహించుకున్న వారిగా ఉండటం మాత్రమే కాదు, మారు మనసు అనేది కూడా మనకు అవసరమై ఉన్నది. Therefore, not only, first of all, we should bear all evil, but we should also have a repentant heart. మారు మనసు అనేది రెండు రకాలుగా కనబడుతుంది. A repentant heart is seen in two ways. ఒకటి అపోస్తుల కార్యంలో మీరు మారు మనసు పొంది బాప్తిసం తీసుకోవాలని అక్కడ కొత్తగా ఉన్న వారికి, కొత్తగా రక్షణ పొందాలి అన్న వారికి ఆ మారు మనసు గురించి చెప్పబడి ఉన్నది. First of all, in the Acts of Apostles, it is told to the people that they should repent and take water baptism to be saved. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం అనుకుంటున్నాను, 2వ అధ్యాయము 38వ వచనము. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందిది, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుతారు. ఇది పాపములో జీవించిన వారికి చెప్పబడిన మారు మనసు అయ్యున్నది. This is the repentance told to sinners. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనములో ఇది దేవుని బిడ్డలు పొందవలసిన యొక్క మారు మనసు గురించి రాయబడి ఉన్నది. Book of Revelation, 2nd chapter, 5th verse, it is written, this is the repentance that should come upon the people of ప్రకటన God. గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనములో ఇది దేవుని బిడ్డలు పొందవలసిన మారు మనసు అయ్యున్నది. In Revelation 2:5, this is the repentance that every child of God should receive. నువ్వు ఏ స్థితిలో పడితే అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నువ్వు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ ఎద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేస్తును. మొదటిగా నువ్వు ఎలా జీవించున్నావో మళ్ళా అటువంటి జీవితాన్ని చేయడానికి, ఒకవేళ నువ్వు పడిపోతే నువ్వు ఆరంభంలో రక్షింపబడ్డ తర్వాత ఎలాగ నీ ఆత్మీయ జీవితాన్ని కొనసాగించున్నావో మరలా మారు మనసు పొందాలి. ఆ విషయంలో మొదటి స్థితిలో నువ్వు పడిపోయినట్లయితే, అటువంటి క్వాలిటీగా నాణ్యతలో నువ్వు పడిపోయినట్లయితే మరలా మారు మనసు పొంది తిరిగి మరలా నీ ఆత్మీయ జీవితంలో అటువంటి నాణ్యతలోనికి రావాలని ఇది సంఘానికి చెప్పబడుతున్న యొక్క మారు మనసు అయి ఉన్నది. This is the repentance preached to the church, reminding it that they should come back to their first works which they had before they backslid, and they should not allow the old things to come back into their lives. ఇప్పుడు నుంచన్నా నిన్ను నువ్వు బలపరుచుకోవాలి. At least from now on you should strengthen గడిచిన yourself. దినాల్లో ఏదైనా రహస్య పాపములో నువ్వు పడిపోయినట్లయితే, In the coming days, if you fall in some secret నీ sin, ఇంటి వారికి తెలియకుండా ఏదైనా పాపములో నువ్వు పడిపోయినట్లయితే, if you fall in any sin which your family does not know, ఈ దినము నుంచన్నా నిన్ను బలపరుచుకొని మారు మనసు పొంది ఆ పాప కార్యాన్ని విడిచిపెడతానని తీర్మానం చేసి నువ్వు దేవునిలో స్థిరంగా ఉండాలి. at least from today onwards you should be established and make up your mind to repent and turn away from such sins. ఒకవేళ నీవు అలా మారు మనసు పొందకపోయినట్లయితే If you do not receive that kind of repentance, దీపస్తంభమును దాని నుంచి అదున్న స్థలములో నుంచి తీసివేస్తానని చెబుతున్నాడు. our God is saying he will remove thy candlestick out of its place. దీపస్తంభము అది ఉంచబడిన స్థలములో ఉంటేనే
ఆ ఇంటి యజమానుడు ఆ దీపం స్తంభం దగ్గరికి వెళ్ళి నూనె పోస్తూ ఉంటాడు, ఒత్తిని నూతన పరుస్తూ ఉంటాడు, దాన్ని వెలిగిస్తూ ఉంటాడు, అందరికీ వెలుగుగా ఉంటుంది. అదే దాని స్థలంలో నుంచి అది తీసివేయబడినట్లయితే దాని దగ్గరికి ఎవరు కూడా పోలేరు. దానికి ఉన్న ఆ యొక్క చీకటి అనేది అది అది ఆ వెలుగు అనేది పోగొట్టుకుంటుంది. The householder, when the candlestick is in its place, he will go and clean the wick and fill it with oil so that it will give light to the entire house. But if the candlestick is not in its place, the householder cannot go there and mend it, therefore it will die away. ఆ స్థలంలో నుంచి దాన్ని తీసివేసినట్లయితే బయట పారవేయబడుతుంది. If it is removed from its place, it has to be thrown out. దాన్ని వెలిగించువాడు ఎవడు లేడు. Nobody else can light it దానిలో again. నూనె పోసేవాడు ఎవడు లేడు. There will be no one to fill it with oil. దాని యొక్క ఒత్తిని సరి చేసేవారు ఎవరు లేరు. Nobody will be there to straighten the wick. దేవుని స్తోత్రం. Praise be to the Lord. దానికున్న మహిమను అది పోగొట్టుకుంటుంది. It will lose its glory. అలాగే నువ్వు చేసిన తప్పుల విషయమై నువ్వు మారు మనసు పొందకుండా అలాగే నువ్వు జీవిస్తూ ఉన్నట్లయితే నీకున్న మహిమను దేవుడు తొలగిస్తాడు. If you are continuing to do those secret sins without repentance, God will remove your candlestick. పొందుకున్న రక్షణ స్థానంలో వేరే వారిని తీసుకొచ్చి ఆ స్థానంలో పెడతాడు. In the place of salvation that you are in, He will remove you and bring someone else and make them stand. రోమా పత్రికలో మనము ఒలివ చెట్టు గురించి మనం చదువుతున్నాం. In the epistle of Romans, we read about an olive tree. మంచి ఒలివ చెట్టు ఉన్నది. ఆ మంచి ఒలివ చెట్టుకున్న కొమ్మలను మనం చూస్తాం, అవి త్రుంచివేయబడినట్లుగా చూస్తున్నాం. We read here there is a good olive tree and its branches were pruned. అడవి ఒలివ చెట్టు యొక్క కొమ్మలు తీసుకొచ్చి అక్కడ అంటగట్టబడి ఉన్నవి. And the branches of a wild olive tree were cut and grafted to it. మారు మనస్సు నువ్వు పొందకపోయినట్లయితే, If you do not repent, నీ స్థానాన్ని నుంచి నువ్వు విడిచివేయబడతావు. you will be taken out from your ఆ place. స్థానమునకు వేరే ఒకరిని దేవుడు తీసుకుని వస్తాడు. God will bring someone else in that నువ్వు place. పొందుకోవాల్సిన నిత్య రాజ్యాన్ని నువ్వు పొందుకోలేవు. You cannot receive that eternal kingdom. ఆ స్థలంలోనికి వేరే ఒకరిని తీసుకొచ్చి నీ దేవుడు పెడతాడు. God will bring someone else in your place and make them stand. అందుకొరకే రహస్యముగా నువ్వు చేసే తప్పులు ఏది ఉన్నప్పటికైనా మారు మనసు పొందాలి. No matter what secret sins you're doing, you should repent for them. దేవుని యొక్క వాక్యమునకు మనం భయపడాలి. We should be afraid of God and God's word. దేవుని స్తోత్రం. Praise be to the Lord. కనిష్ఠుడికి ఉన్న యొక్క రెండవ కార్యాన్ని మనం చూచినప్పుడు మారు మనసు పొందిన వాడిగా కనబడుతున్నాడు. The second character we find in the least one is a repentant heart. అలాగనే మారు మనసు పొందము. Therefore repent. లేకపోయినట్లయితే నువ్వు ఉన్న స్థానం నుంచి దేవుడు తీసివేస్తాడు. Otherwise God will remove you from the place you are in. అందుకొరకే తీర్మానం చేసుకునే రహస్య కార్యాలు నీ జీవితంలో ఏది ఉన్నప్పటికైనా వాటన్నిటిని కూడా తీర్మానం చేసి నువ్వు విడిచిపెట్టాలి. No matter what secret sins you are having in your life, you have to make a decision, make up your mind and repent and leave them. దేవుని స్తోత్రం. Praise be to the Lord. లూకా సువార్త 13వ అధ్యాయము 1 నుంచి 5 వాక్యాల వరకు మనం చదివినప్పుడు Gospel of Luke 13th chapter first 5 verses. మారు మనసు పొందకపోతే నీవు కూడా అలాగే నశించిపోతావని ఆ వాక్యాల్లో చదువుతున్నాం. In these verses we read our Lord Jesus saying, except ye repent, ye shall all likewise perish. కాబట్టి నినివే ప్రజలందరూ ఎలా మారు మనసు పొంది ఉన్నారో అటువంటి మారు మనసు అనేది మనం పొందుకోవాలి. Just like as the citizens of Nineveh repented, we should all repent. దేవుని స్తోత్రం. Praise be to the Lord. తర్వాత మూడవదిగా కనిష్ఠుడికి ఉండే యొక్క స్వభావము మూడవది మనం చూచినప్పుడు The third character, if we see found in the least one, ఆయన 3 స్థలాల్లో తాను సాక్షి జీవితాన్ని కాపాడుకుంటాడు. he will preserve a life of testimony in 3 places. మొదటి సమూయేలు రాసిన గ్రంథము 16వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదివినప్పుడు 1 Samuel 16:11 if you read, ఇక్కడ కనిష్ఠుడికి ఉండే కార్యం గురించి మనం చూస్తున్నాం. we are reading about the character of the least one here. And Samuel said unto Jesse, Are here all thy children? And he said, There remaineth yet the youngest, and behold, he keepeth the sheep. And Samuel said unto Jesse,
Send and fetch him, for we will not sit down till he come hither. నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయాను అడగగా అతడు ఇంకను కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయచున్నాడని చెప్పాను. అందుకు సమూయేలు, నువ్వు వాడిని పిలువనంపించుము, అతడు ఇక్కడికి వచ్చే వరకు మనము కూర్చుందామని యెషయాతో చెప్పగా. దేవునికి స్తోత్రం. Praise be to the Lord. ఇక్కడ కనిష్ఠుడైన దావీదు గురించి రాయబడి ఉన్నది. Here we read the least of the sons of David, what he is ఈ doing. కనిష్ఠుడకు దావీదు 3 స్థలాలలో అభిషేకించబడి ఉన్నాడు. This least among the brothers, King David, was anointed 3 times. ఒకటి 3 స్థలాలలో తాను అభిషేకించబడి ఉన్నాడు. ఒకటి మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనములో ఇక్కడ ఇంటి వారి మధ్యలో అభిషేకించబడి ఉన్నాడు. He was anointed in 3 places, and first among them is written in 1 Samuel 16 chapter that he was anointed in front of his family. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 13వ వచనం నందు ఇక్కడ ఇంటి వారి మధ్య అభిషేకించబడ్డాడు. In 1 Samuel 16:13 we read that he was anointed in front of his family. సమూయేలు తైలపు కొమ్మను తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేశాను. ఇక్కడ ఇంటి వారి మధ్య అభిషేకించబడ్డాడు. He was anointed in the midst of his brethren. రెండవది బంధువుల మధ్యలో అభిషేకించబడ్డాడు. Secondly, he was anointed among his relatives. రెండవ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనములో ఈ కార్యము రాయబడి ఉన్నది. That is written in 2 Samuel 2nd chapter 4th verse. అంతటా యూదా వారు అక్కడికి వచ్చి యూదా వారి మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకం చేసిరి. ఇక్కడ యూదా వారందరూ కూడా అక్కడికి వచ్చినప్పుడు వారి మధ్యలో రెండవదిగా అభిషేకించబడ్డాడు. Here we read King David anointed in the presence of all men of Judah. మొట్టమొదటిగా ఇంటి వారి మధ్యలో అభిషేకించబడి ఉన్నాడు. First, he was anointed among his brethren. రెండవదిగా యూదా వారి మధ్యలో అభిషేకించబడి ఉన్నాడు. Secondly, he was anointed among the men of Judah. మూడవదిగా 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయం 3వ వచనంలో మనం చదివినప్పుడు ఇక్కడ సమాజంలో ఉన్న అందరు ఇశ్రాయేల్ మధ్యలో ఆయన అభిషేకించబడి ఉన్నాడు. And the third anointing David received among all the people of Israel, which is written in 2 Samuel 5th chapter 3rd verse. మరియు ఇశ్రాయేలు వారి పెద్దలందరూ హెబ్రోన్లో రాజు వద్దకు రాగా రాజైన దావీదు హెబ్రోన్లో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేసిన గనక ఇశ్రాయేలు వారి మీద రాజొకటకై వారి దావీదునకు పట్టాభిషేకం చేసిరి. దేవుని స్తోత్రం. Praise be to the Lord. 3 స్థలాలలో రాజైన దావీదు అభిషేకించబడినట్లుగా రాయబడి ఉన్నది. It is written in 3 places King David was anointed. ఒకటి ఇంటి వారి మధ్యలో అభిషేకింపబడి ఉన్నాడు. First of all, he was anointed among his brethren. రెండవది యూదా వారందరి మధ్యలో అనగా బంధువుల మధ్యలో అభిషేకింపబడి ఉన్నాడు. Secondly, he was anointed among the men of Judah, which are all his relatives. మూడవదిగా ఇశ్రాయేల్ ప్రజలందరూ అని చెప్పినప్పుడు సమాజం అందరి మధ్యలో అభిషేకించబడి ఉన్నాడు. Thirdly, when he was anointed in front of all the people of Israel, it shows among all people he was anointed. ఈ అభిషేకం పొందిన ఈ అనుభవం దేన్ని చూపిస్తున్నది అంటే సాక్షి జీవితాన్ని చూపిస్తున్నది. This anointing shows a life of testimony. మీరు పైనుండి శక్తి పొందుకున్న తర్వాత యెరూషలేములోను యూదయలోను సమరయలో మీరు నాకు సాక్షులై ఉండాలని అపోస్తలుల కార్యములో మనం చదువుతున్నాం. In the Acts of Apostles we read, after you are anointed with the Holy Spirit, you shall be a testimony in Jerusalem and in Judah and in the whole world. దేవుని స్తోత్రం. Praise be to the Lord. ఇక్కడ ఏంటి అందరి మధ్యలో ఒక సాక్ష్యం అనేది కలిగిన వారిగా ఉండాలి. Therefore we should all have a testimony among others. మొదటి అధ్యాయం అపోస్తలుల కార్యములు 8వ వచనములో ఈ కార్యము రాయబడి ఉన్నది. In Acts of Apostles, 1st chapter 8th verse, this is written, మీరు శక్తి నొందెదరు, ye shall receive power. కాబట్టి యెరూషలేములోను యూదయ సమరయ దేశం ఎందట భూదిగంతములంత వరకు నాకు సాక్షులే ఉంటారు అని రాయబడి ఉన్నది. It is written, ye shall be witnesses unto me both in Jerusalem and in all Judea and Samaria and unto the uttermost part of the earth. దేవుడు నిన్ను ఎందుకు అభిషేకిస్తున్నాడు? Why is God anointing you? ఇంటిలోనూ నువ్వు సాక్షి జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలి. You have to preserve that anointing in your own నీ ఇంటి family. వారు నీ గురించి మంచిగా నీ గురించి వారు తెలియపరిచే విధముగా ఇంటిలో నీకు
సాక్షి జీవితాన్ని కాపాడుకోవాలి. You should preserve a life of testimony in your own family. రెండవదిగా నీ బంధువులు వారు నీకు సాక్షి జీవితం ఉండేటట్లుగా వారు నీ గురించి సాక్ష్యం చెప్పాలి. అలాంటి ఒక జీవితాన్ని నువ్వు కొనసాగించాలి. Secondly, all the relatives should testify about you, and that life of testimony you should have. అలాగనే నువ్వు ఉద్యోగ స్థలంలోనూ అన్ని స్థలాలలో కూడా నీ సాక్షి జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలి. In the same way, in all other places, including your workplace, you should receive a life of testimony. కొంతమంది బ్రతికున్నప్పుడు సాక్ష్యం చెప్పరు. Some people, while they are alive, they will not testify. చనిపోయినట్లయితే ఇక మైకు పట్టుకొని చాలా పెద్ద పెద్ద సాక్ష్యాలు చెబుతారు. But after the person dies, they will catch hold of the mic and say a long testimony. మంచి ప్రార్థనా వీరుడై ఉన్నారు. He was a warrior of prayer. మంచి ప్రేమ కలిగి ఉన్నారు. He was a lovable person. జాలి కలిగి ఉన్నారు. He had the mercy. ఎంతో మందికి సువార్తను తెలియపరిచారు. He preached the gospel to అలాంటి many. ప్రేమ మేము ఎప్పుడు అనుభవించలేదు. We did not experience this kind of love anywhere. అలాంటి కార్యములతో దేవుడు నన్ను నింపాలని చెప్పి ఈ విధంగా సాక్ష్యం చెబుతుంటారు. They will testify that the Lord should fill with the same characters as that person in me. కానీ బ్రతికున్నప్పుడు మాత్రం వాడి గురించి ఏంటి ఇక మంత్రం చేస్తారు. మంత్రం అంటే తెలుసు కదా, గోధుమ పిండి తీసుకుంటారు, అంటే విన్న కార్యాలు తీసుకొని దానికి ఒక ముక్కు, దానికి ఒక చెవి, దానికి ఒక చెయ్యి, కాలు అన్ని పెట్టేస్తారు. పెట్టి దాన్ని ఊదుతారు అన్నమాట. ఊది ఒక జీవం పోసి ఇదిగో ఈ వ్యక్తి లేని కార్యాలన్నీ సృష్టించి ఈ వ్యక్తి ఇలాంటి వాడు అని తెలియపరుస్తుంటాడు బ్రతికి ఉన్నప్పుడు. కానీ చనిపోయిన తర్వాత మనం చూస్తే వాళ్ళ గురించి గొప్పగా బోధిస్తూ ఉంటారు. After the person dies, they will testify greatly about him. But when he is alive, they will do some voodoo upon him and they will construct things which are not found in that person and show him up. అయితే మనుషులు చెప్పు సాక్ష్యం అనేది అది కొంతమంది ఏదైనా ఇచ్చినప్పుడు మంచిగా చెబుతారు, ఇవ్వకపోయినట్లయితే నీ గురించి బ్యాడ్గా చెబుతారు. కానీ అవన్నీ నువ్వు పట్టించుకోవద్దు. కానీ నీ మనస్సాక్షి నీ మీద నేరం మోపకుండా ఉండే రీతిగా నీ సాక్షి జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలి. In the same way, people might testify about you, good or bad, but in the end, you should ensure your conscience is clear. నీ ఇంటి యందు నీ సాక్షి జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలి. In your family, you should preserve a life of అలా testimony. నీ బంధువుల మధ్యలోను సంఘములోను నీ సాక్షి జీవితాన్ని In కాపాడుకోవాలి. the same way, in your family, in your relatives, and in the church, you should preserve a life of testimony. అలాగనే సమాజం మధ్యలో నీ ఉద్యోగ స్థలములో నీ సాక్షి జీవితాన్ని నువ్వు In కాపాడుకోవాలి. the same way, in the society and in the place of your work, you should preserve the testimony. కనిష్ఠుడికి ఉండే స్వభావం ఏమిటంటే ఆయన 3 స్థలాల్లో అభిషేకించబడ్డాడు. అలాగే 3 స్థలాల్లో కూడా నీవు నీ సాక్షి జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలి. One of the character of the least one is that he was anointed in 3 places. In the same way, you should preserve a life of testimony in 3 places. అందుకొరకు ఇక్కడ దావీదు 3 స్థలాలలో తాను అభిషేకించబడి ఉన్నాడు. For that reason, King David was anointed in 3 ఈ places. దావీదు గురించి దేవుడు సాక్ష్యం చెబుతున్నాడు. నా ఉద్దేశం అంతటి ప్రకారంగా తాను నడుచుకునే వాడే ఉన్నాడు అని ఒక మంచి సాక్ష్యం పలికి ఉన్నాడు. Even our God has testified regarding David that he is a man of his own heart. అలాగనే కనిష్ఠుడికి ఉండే యొక్క స్వభావం ఏదైతే ఉన్నదో ఆ కార్యాన్ని మనం కూడా ధరించుకోవాలి. సాక్షి జీవితాన్ని మనం కాపాడుకుంటూ ఉండాలి. In the same way, this character of the least one, we should also put on and preserve our life of testimony. దేవునికి స్తోత్రం. Praise be to the Lord. తర్వాత 4వదిగా కనిష్ఠుడికి ఉండే యొక్క కార్యాన్ని 4వది మనం చూసినప్పుడు Afterwards, the 4th character we see in the least one. ఆదికాండము 42వ అధ్యాయము 13వ వచనమునందు మనం చదువుతున్నాం. In Genesis 42:13 we are reading. And they said, Thy servants are 12 brethren, the sons of one man in the land of Canaan. And behold, the youngest is this day with our father, and one is not. అందుకు వారిని దాసులమైన మేము 12 మంది సహోదరులము, కనాను దేశంలో ఉన్న ఒక్క మనుషుని కుమారులము, ఇదిగో కనిష్ఠుడు నేడు మా తండ్రి వద్ద ఉన్నాడు, ఒకడు లేడని ఉత్తరం ఇచ్చేది. ఇక్కడ బెన్యామీను గురించి చెప్పబడినది. బెన్యామీను కనిష్ఠుడిగా కనబడుతున్నాడు. Here it is written about Benjamin that he was the youngest of them. ఇతడు దేనికి ఈ వ్యక్తి ఇతనిలో ఉన్న కార్యము మంచి కార్యం మనం చూసినప్పుడు
ఇతని గురించి ఆది కాండము 49వ అధ్యాయము 27వ వచనములో మనం చదువుతున్నాము. ఇతడు ధైర్యశాలిగా కనబడుతున్నాడు. In Genesis 49:27 verse, we read about the good character of Benjamin, that he is అయితే ఈ courageous వ్యక్తి and bold. చీల్చినట్టు ఒక తొడేలై ఉన్నాడు. He is a bear who is about to tear. అంటే ధైర్యశాలి అయి ఉన్నాడు. He is a brave person. దేవుని స్తోత్రం. Praise be to the ఆ Lord. వాక్యం కూడా చదవండి. బెన్యామీను చీల్చినట్టు తోడేలు చీల్చినట్టు తొడేలై ఉన్నాడని రాయబడుచున్నది. It is written, he is raven as a wolf. ఇటువంటి యొక్క ధైర్యము అనేది అతనికి ఎలా వచ్చినది అంటే ఆ వ్యక్తి దేవుని యొక్క భుజముల మధ్యలో ఉన్నాడని ద్వితీయోపదేశ కాండంలో మనం చదువుతున్నాం. This kind of courage, where did he get? It is written in the book of Deuteronomy, because he is lying in the breast of God. ఆయన భుజముల మధ్యలో దేవుని యొక్క భుజముల మధ్యలో కనబడుచున్నాడు. He is found in the lap of God. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయము 12వ వచనములో దాని గురించి రాయబడి ఉన్నది. Deuteronomy 33:12 we read, ప్రియమైన దేవుని బిడ్డలారా, dear children of God, ఇక్కడ కనిష్ఠుడికి ఉండవలసినది 4వది ధైర్యమై ఉన్నది. the fourth character the young one should have is courage. మనం ఏ విషయంలో అధైర్యపడవలసిన అవసరం లేదు. There is no need for us to be cowardly in మనము anything. దేవుని యొక్క భుజముల మధ్యలో మనం ఉన్నాము కాబట్టి ధైర్యంగానే మనం ఉండాలి. Because we are in the middle of the presence of God, we should always be courageous. ఎన్నో శోధనలు, ఎన్నో అలలు, గాలులు మనకు వస్తూనే ఉంటాయి. There will be many storms, wind and trials. ఏది నిన్ను కొట్టినప్పటికైనా సరే, నిన్ను మోదినప్పటికైనా నువ్వు అధైర్యపడవద్దు. No matter how much they beat against you, you should not be discouraged. నీకున్న ధైర్యమును నువ్వు విడిచిపెట్టకూడదు. You should not leave the courage you నేను have. నా దేవుని యొక్క భుజముల మధ్యలో నేను ఉన్నాను అని ఒక నమ్మకం, విశ్వాసం ఉండాలి. We should have the faith and courage to say, I am in the middle of the presence of God. మత్తయి సువార్త 7వ అధ్యాయము 25వ వచనమునందు మనం చదివినప్పుడు Gospel of Matthew 7:25 if we read, బండ మీద కట్టబడ్డ యొక్క ఇల్లు అనేది స్థిరంగా ఉన్నది. the house built on a rock is established. గాలి వచ్చినది, వరద వచ్చినప్పటికైనా ఆ ఇంటిని ఏమీ చేయలేకపోయినది. The wind came, the waves came and struck it, but it stood still. కారణము ఏమిటంటే ఆ యొక్క ఇల్లు బండ మీద కనబడుచున్నది. The reason is because that house is found on the rock. ఇసుక మీద కూడా మరొక ఇల్లు కట్టబడి ఉన్నది. We also read about a house built on వాన sand. గాలి వచ్చినప్పుడు అవి పడిపోయి ఉన్నది. When the wind and the waves came, it fell down. ఇసుక మీద కట్టబడిన ఇల్లు అని చెప్పినప్పుడు అన్ని జనులై ఉన్నారు. It is the Gentiles who build their houses on sand. బండ మీద కట్టబడ్డ వారు దేవుని ప్రజలై ఉన్నారు. And the people who build on rock are the people of శోధనలు అనేది God. వారికి వస్తాయి, మళ్ళా నీకును వస్తాయి. Trials will come both for them and for us. వారు పడిపోతారు కానీ నీవు పడిపోవు. They will fall, but you will not fall. ఎందుకంటే నీ ఆశ్రయ దుర్గము బండై ఉన్నాడు. Why? It is because the place of refuge ఏ is అలా ఏ పోరాటము నిన్ను కూలగొట్టదు. no struggle, no wave can make you fall down. ఎటువంటి వరదలు ఎన్ని వచ్చినప్పటికైనా అవి మనల్ని నాశనం చేయజాలవు. No matter how many floods come, they will not destroy కొంతమంది ఈ us. మాట విశ్వసిస్తున్నారు. How many of you believe this? నా బండ మీద, నా దేవుని మీద నేను కట్టబడి ఉన్నాను, ఏ వరద కూడా నన్ను నాశనం చేయదు, నన్ను కూలగొట్టదని. How many of you believe that I am built upon God, my rock? No matter how many winds and waves come, it will never be demolished. ఎంతమంది విశ్వసిస్తున్నారు? How many of you believe this? సాతాను సిగ్గుపడినట్లుగా 3 హల్లెలూయా చెప్పండి. దేవుని యొక్క నా మహిమ కలుగును గాక. Glory be to the name of the Lord. మనము దేవుని యొక్క భుజముల మధ్యలో కనబడుచున్నాము. We are seen in the middle of the presence of మనం God. కనిష్ఠులమై ఉన్నాము. We are the younger. కాబట్టి నీకున్న ధైర్యమును నువ్వు విడిచిపెట్టవద్దు. Therefore, do not leave the courage that you ఎంతో have. మంది క్రైస్తవుల వరకు ఉన్న ధైర్యాన్ని విడిచిపెడుతున్నారు. Many Christians are losing their ఒక courage. నిమిషం మనం వారి గురించి జ్ఞాపకం చేసుకుని స్తోత్రం చెబుదాము. For 1 minute, let us remember them and praise God for కొంతమంది
లేదంటే ఆత్మహత్య చేసుకోవాలని తలంచే వారు కూడా కనబడుతున్నారు. There are many among them who are thinking of suicide. నేను వరదల మధ్యలో చిక్కుకొని పోయి ఉన్నాను. I am entangled in this way. ఎన్నో గాలులు నన్ను ఆవరించి ఉన్నవి. Many winds have encompassed me. ఎన్నో అలలు కూడా నా యొద్దకు వస్తూ ఉన్నవి. Many waves are coming towards నాకు me. ఆదరణ లేదు, నన్ను ఎవరు రక్షించడానికి ఎవరు లేరని చెప్పి కృంగిపోయిన వారు ఎంతో మంది కనబడుతున్నారు. There are many people who are bowed down thinking there is no help for them. వారి కోసం మనం స్తోత్రం చేద్దాము. For them let us praise అందరం God. చేతులు పట్టుకొని Let us catch hold of అలాంటి God. వారందరినీ దేవుడు ధైర్యం గల ఆత్మతో నింపును గాక. May the Lord fill all of those people with the heart of courage. దేవుడు మనకు పిరికితనము గల ఆత్మ ఇవ్వలేదు. God did not give us a spirit of ఆ fear. వరదలను మనం ఎదిరించేదానికి అటువంటి ఒక దేవుడు పరిశుద్ధాత్మనిచ్చి ఉన్నాడు. God has granted us the anointing of the Holy Spirit to bravely face these ఒకవేళ waves. ఈ సమయమునందు ఇక్కడ ఉదయకాల సమయమునందు మీరు కూడా అధైర్యపడి ఈ సమయానికి ఈ స్థలములోకి వచ్చి ఉండవచ్చును. Maybe this morning time you might also be discouraged and come to the presence of God. అధైర్యంతో నువ్వు వచ్చినట్లయితే If you have come here with ఆమె discouragement, అభిషేకం ద్వారా దాన్ని ఎదిరించండి. with an anointing you withstand it. నేను ఆత్మలో గ్రహిస్తూ ఉన్నాను. I am realizing in the spirit. కొంతమంది అధైర్యముతో ఈ స్థలములో కనబడుతూ ఉన్నాడు. Few are seen with discouragement. నీ దేవుడు సర్వశక్తి గల వాడై ఉన్నాడు. God is an almighty ఆయన God. భుజముల మధ్యలో నువ్వు కనబడుతూ ఉన్నావు. You are found in the middle of His ఏ presence. వరదలు నిన్ను నాశనం చేయవు. No waves can destroy ఏ you. వరదలు నిన్ను పడగొట్టచాలవు. No wind can destroy you. నువ్వు దేవుడి యొక్క భుజముల మధ్యలో ఉన్నావు. You are in the middle of the presence ఏ of ఎందుకు God. నువ్వు కలవరపడుతూ ఉన్నావు? Why are you troubled? ఎందుకు ఈ ధైర్యాన్ని విడిచిపెట్టి ఉన్నావు? Why have you left your నువ్వు courage? నా భుజముల మధ్యలో లేవా? Are you not in the middle of God's presence? దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. God is speaking to ఆ you. వరదలను ఎదిరించాలి. You have to withstand those ఆమె waves. అందరం చేతులు పైకెత్తి స్తోత్రం Let చూద్దాము. us lift up our hands, praise నిన్ను God. ఆవరించిన అలలు వరదలు గాలులన్నీ కూడా పోవును గాక. May all the wind, waves and floods blow away from గాలి you. ఏ విధంగా మేఘములను తీసుకొని పోతున్నదో Just as the wind is carrying everything, నీ అభిషేకమే వరదలన్నింటినీ తీసుకొని పోతున్నది. your anointing is carrying you. నీలో ఉన్న అభిషేకమే గాలిలన్నింటినీ తీసుకొని పోతున్నది. Your anointing is withstanding all. విశ్వాసముతో స్తోత్రం చెప్పండి. With faith, let's praise God. విశ్వాసముతో అన్ని భాషలు మాట్లాడండి. Faith, speak in ఆమె anointing. నీ అభిషేకము గొప్పదై ఉన్నది. Yes, your anointing is great. నిన్ను ముంచి వేసిన అలలను తీసుకొని పోతున్నది. It is carrying all the winds and waves. అధైర్యపడవద్దు. Do not be discouraged. అధైర్యపడకున్న స్తోత్రం చెప్పండి. Without being discouraged, praise God. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరం చేతులు పట్టుకొని స్తోత్రం చెబుతాము గాక. Let us catch hold of each other's hand and praise యోర్దాను God. అది నిన్ను చూచి ఆగిపోయిస్తున్నది. ఆమేన్. Jordan looking at you is stopping. యోర్దాను నది నిన్ను చూచి అది వెనక్కి మళ్ళీ పోతున్నది. River Jordan is going back looking యోర్దాను at you. చెప్పినప్పుడు శోధనలను బయలుపరుస్తున్నది. Jordan shows trials. వచ్చే శోధనలన్నీ కూడా అవి నిన్ను చూచి పారిపోవును. All the trials that are seeing you will flee from you. విశ్వాసముతో దేవునికి స్తోత్రం చెప్పి అన్ని భాషలు మాట్లాడండి. With faith, praise God and speak in unknown tongues. ఏ వ్యాధి వస్తున్నది నిన్ను చూచి వెనకకు మళ్ళును. Whichever sickness that is about to come to ఏ you, శాపమైతే వెనకకు వస్తున్నది అని చూచి వెనకకు మళ్ళును. whatever curse is coming to you, it will turn back. విశ్వాసముతో నోరు తెరిచి స్తోత్రం చెప్పండి. Faith, open your mouth and praise God. అన్నీ వెనకకు మళ్ళీ పారిపోతున్నవి. All the waves are coming back. శివాయ నమః. దేవునికి అసాధ్యమైనది ఏదియో లేదు. దేవునికి అసాధ్యమైనది ఏదియో లేదు. నీవు నా
అందరూ కమలు కొట్టి పాడండి. ఆమేన్. మనకున్న ధైర్యం అనేది మనం విడిచిపెట్టకూడదు. Our courage should not leave us. మనం దేవుని యొక్క భుజముల మధ్యలో మనం ఉన్నాము. Because we are in the middle of the presence of God. ఎటువంటి వరదలు గాలులు వచ్చినప్పటికైనా అవి నిన్ను చూచి వెనక్కి మళ్ళీపోవును. No matter which wind or floods come, looking at you, they will turn back. ధైర్యముగా వాటిని ఎదుర్కోవాలి. We have to face them with courage. సమస్యలిపోవద్దు. We should not be bowed down. కొంతమంది సమస్యలిపోయి ఎందుకు నా బ్రతుకు అని వాళ్ళ యొక్క జీవితాన్ని వాళ్ళు శపించుకుంటారు. Few people will curse their own life looking at all these trials and tribulations. ప్రభా ఇక నేను చనిపోతే చాలు ప్రభా, ఎందుకు నా జీవితం ఎందుకు అని వారికి బ్రతుకును శపించుకుంటారు. They will curse their own life, saying unto God, Lord, why do I need this life any longer? అలా ఏ రోజు కూడా మీ బ్రతుకును శపించుకోవద్దు. No matter, no day you should curse your own life. ఒక మంచి జీవితాన్ని దేవుడు మనకు ఇచ్చి ఉన్నాడు. God has given us a good life. ఆయుష్కాల దినములలో నువ్వు దేవునికి ప్రీతికరముగా ఉండి దేవునికి స్తోత్రం చెబుతూ ఆత్మీకంగా ఉండండి. As long as you live, you have to be nigh unto God and please Him and live your life. కనిష్ఠుడు మొట్టమొదటిగా కీడును సహించుకుంటున్నాడు. The youngest one, first of all, is facing all evil. రెండవది మారు మనసు పొందుతున్నాడు. Secondly, he is repenting. మూడవదిగా తాను ఆయన ఒక సాక్షిగా కనబడుతున్నాడు. 3 స్థలాలలో సాక్షి జీవితాన్ని కాపాడుకుంటున్నాడు. Thirdly, he is preserving his life of testimony in 3 places. నాలుగవదిగా తాను ధైర్యముగా కనబడుచున్నాడు. Fourthly, he is seen courageous. దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. Glory be to the name of the Lord. ఐదవది మనం చూసినప్పుడు ఆదికాండము 25వ అధ్యాయము 6వ వచనమునందు ఇక్కడ కనిష్ఠుడిగా కనబడుతున్న యాకోబు గురించి రాయబడి ఉన్నది. In Genesis 25:6, we read about the younger one, Jacob. చదవండి. 25వ అధ్యాయము 26వ వచనము. And after that came his brother out, and his hand took hold on Esau's heel, and his name was called Jacob, and Isaac was 80 years old when she bare them. తర్వాత అతని సహోదరుడు బయటకు వచ్చినప్పుడు అతని చేయి ఏశావు మడిమను పట్టుకొని ఉండను కనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబడెను. ఆమె దేవుని స్తోత్రం. Praise be to the Lord. ఈ వాక్యంలో మనం చూసినప్పుడు యాకోబు కనిష్ఠుడిగా ఉంటున్నాడని అర్థమవుతున్నది. By this verse, we understand that Jacob was the younger of them. ఈ కనిష్ఠుడికి ఉండే ఒక మంచి గుణం ఏమిటంటే ఏదైనా పట్టుకున్నాడంటే అది పొందుకునేదాకా విడిచిపెట్టేవాడు కాదు. The good character in this younger one we see, if whatever he catches hold of it until he obtains it, he will not leave it. ఆదికాండం 32వ అధ్యాయము 26వ వచనంలో ఈ కార్యాన్ని చదువుతున్నాం. Genesis 32:26 we read, ఏదైనా ఒక కార్యాన్ని పట్టుకున్నాడంటే అది సాధించేంత వరకు అది విడిచిపెట్టడం లేదు. if he catches hold of something until that is fulfilled, he will not leave it. 26వ వచనం చదవండి. ఆయన తెల్లవార్చినది కనుక నన్ను పోనిమనగా
అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నేను పోనీయనెను. నన్ను ఆశీర్వదిస్తేనే ఏంటి నేను నిన్ను పోనిస్తాను, లేకపోతే నిన్ను విడిచిపెట్టనని చెప్తున్నాడు. Here he is saying, I will not let thee go except thou blessed me. అంటే ఏదైనా ఒక కార్యము సాధించేంత వరకు ఆయన పట్టు వదలదు అన్నమాట. Which means until he fulfills, he will not leave. ఇది కనిష్ఠుడిలో మనం చూస్తున్నాం. This is one character we see in the younger అలాగనే man. మన కార్యాలు కూడా ఎన్నో కార్యాలు అనేది మనకు కనబడుతున్నాయి, అవసరతలు ఉన్నవి. Even in our life, we see many things which we need. మనము మనుషుల్ని మనం నమ్మి ఈ క్రైస్తవ జీవితాన్ని కొనసాగించడం లేదు. We are not continuing our Christian life believing on men. మనకు సహాయము ఏది ఉన్నప్పటికైనా మనకు కావలసింది దేవుని దగ్గరే అది దొరుకుతుంది. కాబట్టి అది మనం పొందుకునేంత వరకు అడుగుతూనే ఉండాలి. No matter where your help is, it will always come from God, and you should not leave God until you receive it. 121వ అధ్యాయము నందు నేను కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, సహాయము యెహోవా వలనే నాకు కలుగుచున్నదని ఈ భక్తుడు చెబుతున్నాడు. A saint is saying in Psalms 121 that I lift up my eyes towards God, my help cometh from him. రెండవ వచనములో యెహోవా వలనే నాకు సహాయము కలుగుచున్నది. In the second verse, I receive my help from the Lord. పట్టు వదలకూడదు. ఏదైనా ఒక కార్యం మనకు కావాలన్నప్పుడు పట్టు వదలక ఆ కార్యం సంపాదించేంత వరకు మనం పోరాడుతూనే ఉండాలి. If we catch hold of something, we should not leave it until we receive what we have. అది నెల పట్టవచ్చును, 2 నెలలు పట్టవచ్చును, ఒక దినం కావచ్చు, ఎన్ని దినాలైనా కానీ, ఎన్ని నెలలైనా కావచ్చును, ఎన్ని సంవత్సరములైనా కావచ్చు, పట్టు వదలక మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. No matter if it is days, months or years, we should catch hold of that and continue steadfastly and not leave it. మత్తయి సువార్త 15వ అధ్యాయం వైపు మన గ్రంథాన్ని తెరిచినప్పుడు When we open the scriptures to Gospel of Matthew 15th chapter, ఇక్కడ ఒక కనాను స్త్రీ గురించి రాయబడి ఉన్నది. here we read about a Canaanite woman. ఈమె కూడా తన కార్యం సాధించేంత వరకు పట్టు వదలక ఆమె పట్టుకొని ఉన్నది. We see she also caught hold of something until she that was fulfilled in her life. ప్రభువా, నా కుమార్తె దయ్యము చేత బాధపడుచున్నది. Lord, this child is suffering from evil spirits ఆమెకు విడుదల కావాలి. and she needs deliverance. యేసు ప్రభు యొక్క శిష్యులేమో ఆమెను గద్దించాడు. The disciples of Jesus rebuked her, ఆమెను గద్దించినప్పుడు వారు అయినప్పటికైనా పట్టు వదలడం లేదు. but she is not leaving Jesus even though the disciples rebuked యేసు her. ప్రభు కూడా చెప్పాడు, అమ్మ, రొట్టె అనేది పిల్లలకు వేయవలసింది కానీ కుక్క పిల్లలకు కాదని చెప్పాడు. Even our Lord Jesus said that the bread is given to children and not to dogs. అయినప్పటికైనా అటువంటి మాట అన్నప్పటికైనా తనను తాను తగ్గించుకొని, అవును ప్రభువా, నేను కుక్కనైనప్పటికైనా సరే నాకు మాత్రం నా కుమార్తెకు దయ్యం నుంచి విడుదల పొందుకోవాలని ఆమె పట్టు వదలక విజ్ఞాపన చేస్తూనే ఉన్నది. But this young woman humbled herself and said, yes Lord, even though we are dogs, you have to throw the crumbs to us that my daughter might be delivered. ఏదైనా ఒక కార్యము సాధించాలి, మన కార్యం అనేది సఫలం కావాలంటే పట్టు వదలక మనము అడుగుతూనే ఉండాలి. If we have to receive success in something, we have to be determined and catch hold of it. దేవుడు మనకి ఇవ్వకపోతే ఎవరికి ఇస్తాడు? If God does not give it to us, whom he will he give? అందుకోసం ఇక్కడ మొట్టమొదటిగా దేవుడు తన బిడ్డలకే ప్రాముఖ్యత ఇచ్చి ఉన్నాడు. For that reason, in the scripture portion we read, he is giving prominence to the children of God రొట్టె first. పిల్లలకి ఇవ్వకుండా కుక్క పిల్లలకి వేయడం యుక్తం కాదని చెప్పాడు. Our Lord Jesus said, it is not meet for to take the bread given to the children to throw it to the dogs. అందుకోసమే ఏదైనా మన కార్యము సాధించేంత వరకు మనం పట్టు వదలక మన దేవుణ్ణి అడగాలి. Therefore, until what we need is fulfilled, we should with determination and steadfastly hold on to నీకు it. జ్ఞానం లేదా? Do you not have wisdom? లేకపోతే నీకు ఒక ఉద్యోగం లేదా? If you don't have a job, లేదా ఒక విశ్వాసం లేదా? or if you don't have ఒక faith, పరిశుద్ధత లేదా? or if you don't have holiness, ఏది ఆత్మీయమైన కార్యం కావచ్చును, బాహ్యమైన కార్యం కావచ్చు, ఏదైనప్పటికైనా పట్టు వదలక మన దేవునికి విజ్ఞాపన చేస్తూనే ఉండాలి. whether it is a literal thing or a spiritual thing, you should catch hold of it without leaving it. దేవుడు దాన్ని అనుగ్రహిస్తాడు. Then God will grant it to కాబట్టి you. ఏ విషయంలో కూడా మనం సమస్యపోకుండా మన కార్యము మనం సాధించేంత వరకు పట్టు వదలక, ఏ విధంగా కనిష్ఠుడు యాకోబు దేవుని అడిగి ఉన్నాడో
అలాగే పట్టు వదలక మనము మన దేవుని అడుగుతూనే ఉండాలి. In the same way, we should not be discouraged and weary, but we should with determination, just like the younger one Jacob received it, we should also ask and receive. దేవుని యొక్క నామం మహిమ కలుగును గాక. Glory be to the name of the Lord. కడవరి దినాల్లోకి వచ్చి ఉన్నాము. We have come to the last ఏ days. మనుషులు చేతి వైపు మనం చూడవలసిన అవసరం లేదు. There is no need for us to look unto men. ఏ మనుషుల్ని మనము నమ్మవలసిన అవసరం లేదు. There is no need for us to believe in ఆ men. పట్టు వదలక మన దేవుని అడిగినప్పుడు తగిన సమయమందు దేవుడు ఏదో ఒక మార్గాన్ని తెరుస్తాడు. If we catch hold of our God and ask Him, God will open some way. మన దేవుడు అలాంటి వాడై ఉన్నాడు. Because our God is such a నీ God. అవసరతను తీర్చకపోతే ప్రభు ఎవరి అవసరతను తీరుస్తాడు? If God does not fulfill your needs, whose needs will He fulfill? నిన్ను విడిచిపెట్టి అన్యుల దగ్గరికి ఆయన పోయేవాడు కాదు. He is not the one who will leave you and go to the నీకు Gentiles. ఇవ్వాల్సిన యొక్క రొట్టెను నీకు ఇవ్వకుండా అన్యులకు అనేది ఆయన ఇవ్వడు. He will not give the bread meant for you to others. మొట్టమొదటిగా నువ్వు తిని తృప్తి పొందిన తర్వాతనే వారికి దేవుడు ఇస్తాడు. After you eat and are satisfied, then He will give it to కాబట్టి others. నువ్వు తిని తృప్తి పొందేంత వరకు ఆయన నీకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాడే గాని అన్యుడికి ఆయన ఇవ్వడు. He will not give prominence to others until you eat your fill. దేవుని స్తోత్రం. Praise be to the Lord. ఇక్కడ పట్టు వదలక అడుగుతున్నట్లుగా చూస్తున్నాం. We read here Jacob is catching hold of something and not leaving అది it. ఎప్పుడు అడిగి ఉన్నాడు? When did he ask రాత్రి this? కాలం అంతా అడిగి ఉన్నాడు. Throughout the night he asked. అలాగనే నీ నిద్రను త్యాగం చేయాలి. Like this you should sacrifice your నీ sleep. నిద్రను త్యాగం చేసి నీ కడుపును నీ ఆకలిని చంపుకొని దేవుని సన్నిధానంలో కూర్చొని ఏడవాలి. ఏడిచి ప్రభువా నాకు ఈ కార్యం ఇస్తావా లేదా అని అడగండి. దేవుడు ఖచ్చితంగా నీకు అనుగ్రహిస్తాడు. You have to sacrifice your sleep and kill your hunger, and with weeping you should ask God with a determined heart, then God will grant you. ఎస్తేరు జీవితంలో మనం చూసినప్పుడు In the life of Esther, if you see, యూదులు కలిసి ఎస్తేరు అందరు కలిసి 3 దినాలు ఉపవాసం ఉండి వారు పట్టు వదలకుండా యూదుల విషయమై వారు విడుదల పొందుకోవాలి అని వారి మీదకి వచ్చిన తీర్పు ఆ నాశనం నుంచి విడుదల పొందుకోవాలని పట్టు వదలక వారు ఉపవాసముతో ఉండి దేవునికి విజ్ఞాపన చేసి ఉన్నారు. దేవుడు వారి ప్రార్థన ఆలకించాడు, విడిపించి ఉన్నాడు. we read in the life of Esther, Esther along with all the Jews fasted and prayed for 3 days for deliverance from the coming destruction. Then the Lord delivered them. ఇలాగున ఎన్నో సందర్భాలు మనం చూస్తూనే ఉంటాము. Like this, many instances we read. కాబట్టి ఏదైనా ఒక కార్యము నువ్వు కావాలి, సఫలం కావాలి అంటే నార్మల్ గా ప్రార్థన చేసి విడిచిపెట్టేది కాదు. ఉపవాసం తీసుకొని రాత్రిపూట నీ నిద్రను త్యాగం చేసి దేవుని సన్నిధానంలో కూర్చొని ప్రభువా ఈ కార్యం చేస్తావా లేదా అని చెప్పి కన్నీళ్ళు కాల్చి అలా మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా ఆ కార్యాన్ని దేవుడు నెరవేరుస్తాడు. Things will not come easy for you. If you want something, you have to sacrifice your sleep and kill your hunger, fast and pray in the presence of God, then God will answer you. దేవుని యొక్క నామం మహిమ కలుగును గాక. Praise, glory be to the name of the Lord. తర్వాత 6వదిగా కనిష్ఠుడి గురించి మనం చూసినప్పుడు మోషే గురించి మనం చూస్తున్నాం. Afterwards, the 6th character we see in the younger one is in the life of Moses. నిర్గమకాండము 2వ అధ్యాయము 10వ వచనములో మనం చదివినప్పుడు ఇక్కడ మోషే గురించి రాయబడి ఉన్నది. Exodus 2:10 we read about Moses. And the child grew, and she brought him unto Pharaoh's daughter, and he became her son. And she called his name Moses, and she said, Because I drew him out of the water. ఆ బిడ్డ పెద్దవాడైన తర్వాత ఆమె ఫరో కుమార్తె ఎదుట అతను తీసుకొని వచ్చెను. అతడు ఆమెకు ఒక కుమారుడు ఆయన. ఆమె నీటిలో ఇతను తీసుకునని చెప్పి అతనికి మోషే అని పేరు పెట్టాడు. ఇక్కడ మోషే అని ఒక పేరు గల వ్యక్తిని మనం చూస్తున్నాం. We read here about a person named Moses. హెబ్రీ సంతానములో జన్మించి ఉన్నాడు. He was born among the Hebrews. ఇతని కంటే 2 పెద్దవారే ఉన్నారు. There were 2 elder to him. మిరియాము అక్క, అన్నేమో అహరోనై ఉన్నాడు. And the elder sister was Miriam and brother was Aaron. ఇతడు కనిష్ఠుడై ఉన్నాడు. He was the younger. కానీ ఇతనిలో ఉన్న
ఒక గొప్ప విశేషం ఏమిటంటే ప్రజలను ఐగుప్తు దేశంలో నుంచి బయటికి లాగి ఉన్నారు. But the speciality about this person called Moses is that he called out his people from among the Egyptians. దేవుని యొక్క పని విషయమై ఆయన ఆలోచించి తను తాను సమర్పించుకొని ఐగుప్తులో ఉన్న ప్రజలందరినీ కూడా ఆ దేశంలో నుంచి బయటికి లాగి ఉన్నాడు. We read that he was mindful of the things of God, and with that mind he brought his people out of Egypt. దేవుని స్తోత్రం. Praise be to the Lord. కనిష్ఠుడు జనులను ఐగుప్తులో ఉన్న జనులను బయటికి లాగువాడై ఉన్నాడు. The younger one will bring out the people from among the Egyptians. అలాగే మనం కనిష్ఠులమై ఉన్నాము, రాజ్యాన్ని స్వతంత్రించుకున్న వారమై ఉన్నాం కాబట్టి దేశంలో అనగా పాపములో ఉన్న వారిని ఐగుప్తులో ఉన్న వారిని బయటికి మనం లాగాలి. In the same way, we are the younger one like Moses, who are meant for the eternal kingdom of God. We should bring out the people from Egypt, which is sin. మీ కుటుంబంలో కూడా ఎంతో మంది పాపములో జీవిస్తున్నారు. Even in your family, many might be in sin. దేవుని స్తోత్రం. Praise be to the కొన్ని Lord. కుటుంబాలలో భర్త రక్షింపబడితే భార్య రక్షింపబడకుండా ఉంటామో, అయితే ఇలా ఆపోజిట్ అనేది కనబడుతుంటుంది. In few families, we see the husband saved and wife is not, and vice versa in others. అయితే మీ కన్నీటి ద్వారా వారిని ఎలాగైనా సరే వారు మారుతారు, ఖచ్చితంగా మారుతారు. కానీ మీ కన్నీటి ద్వారా, మీ ప్రార్థన ద్వారా వారిని ఆ పాపములో నుంచి బయటికి లాగివేయాలి. They will surely change. That change will come, and you can drag them out of sin by fasting and praying in the night. కొన్ని సందర్భాలలో మేము కొన్ని సాక్ష్యాలు కూడా విని ఉన్నాము. In few instances, I've listened to a few testimonies. వారి యొక్క కన్నీటి ద్వారా ఇంటి యజమానులు రక్షణలోనికి రావడము, వీరి కన్నీటి ద్వారా ఇంటి యజమానురాలు రక్షణలోనికి రావడము, తల్లిదండ్రుల యొక్క కన్నీటి ద్వారా పిల్లలకు రక్షణలోకి రావడము, ఇలాంటి సాక్ష్యాలు ఎన్నో మనం విని ఉన్నాము. We have heard many testimonies where the husband sheds tears, the wife is saved, and when the wife shed tears, the husband is saved. When the parents shed tears, the children are saved. మీ ఇంటి యజమానుడు ఒకవేళ రక్షణ లేకుండా అన్నిటిగా ఉన్నట్లయితే, If the master of your house is a Gentile without salvation, వాడిలో అనేకమైన మృగాలు కలిసి ఉన్న స్వభావాలు ఉన్నట్లయితే, if he is having the character of many beasts, నువ్వు ఒక సేవ చేయడం అనేది ఏమిటంటే ఆత్మను రక్షించడమే నీ సేవ ఉన్నది. your ministry is only one thing, to save him. అలాగే బ్రదర్స్ అయిన వారు కూడా ఇంట్లో వారు ఆ విధంగా ఆపోజిట్ గా ఉన్నట్లయితే వారిని రక్షించడమే నీ సేవ ఉన్నది. In the same way, the brother's duty is also that you should save your spouse. అలాగే పిల్లల విషయం కూడా అలాగనే ఉన్నది. In the regarding children also, it is the same. మనం కనిష్ఠులమై ఉన్నాము, Because we are the younger one. ఐగుప్తులో ఉన్న ప్రజలను బయటికి మనం లాగాలి. We have to drag people out of Egypt. దేవుని యొక్క నా మహిమ కలుగును గాక. Glory be to the name of the Lord. తర్వాత ఏడవది ఒక కార్యం చెప్పి ముగిస్తాను. The seventh thing, last thing I will tell and finish. కనిష్ఠుడికి ఉండే ఏడవ స్వభావం గురించి మనం చూసినప్పుడు, If we see the character found in the younger one, ఆదికాండము 48వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. ఇక్కడ కనిష్ఠుడు ఎఫ్రాయిం గురించి రాయబడి ఉన్నది. in the Genesis 48th chapter, we read about Ephraim, 13వ వచనం చదవండి. 13th verse. And Joseph took them both, Ephraim in his right hand toward Israel's left hand, and Manasseh in his left hand toward Israel's right hand, and brought them near unto him. తర్వాత యోసేపు ఇశ్రాయేలు ఎడమ చేతి తట్టున తన కుడి చేతి ఎఫ్రాయిమును, ఇశ్రాయేలు కుడి చేతి తట్టున తన ఎడమ చేతి మనుష్యులను పట్టుకొని వారిద్దరిని అతని దగ్గరికి తీసుకొని వచ్చాను. దేవుని స్తోత్రం. Praise be to the Lord. ఇక్కడ మనం చూసినప్పుడు ఇక్కడ యాకోబు యొక్క హస్తము క్రింద ఎఫ్రాయిం ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కుడి హస్తము క్రింద ఎఫ్రాయిం ఉన్నట్లుగా చూస్తున్నాం. We read that the younger one, Ephraim, is under the right hand of Jacob. 41వ అధ్యాయము 52వ వచనంలో కూడా ఆ కార్యాన్ని మనం చూస్తున్నాం. In 41-52 verses also we read. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే కనిష్ఠుడు కుడి హస్తము క్రింద కనబడుతున్నాడు. The special thing here is the younger one is seen under the right hand of Jacob. దేవుని స్తోత్రం. Praise be to the Lord. ఇది కుడి హస్తమును యాకోబు ఎఫ్రాయిం మీద పెట్టి ఇక్కడ ఎఫ్రాయిం మీద పెట్టి ఆయన ఆశీర్వదిస్తున్నాడు. We read Jacob keeping his right hand upon
Ephraim and blessing him. దేవుని స్తోత్రం. Praise be to the ఇప్పుడు Lord. ఎఫ్రాయిం మీద చేయి పెట్టి ఆశీర్వదించడం అనేది కనిష్ఠుడు ఆశీర్వాదం పొందుకునేవాడే కనబడుతున్నారని దీని అర్థమయ్యున్నది. By this we know the meaning. It is the younger one, Ephraim, who will receive the blessing from the right hand of Jacob. ఎవరి దగ్గర నుంచి ఆశీర్వాదం పొందుకుంటున్నాడు అంటే పెద్దవారి దగ్గర నుంచి ఆశీర్వాదం పొందుకుంటున్నాడు. From whom is this younger one receiving blessing? It is from the elder one. దేవుని స్తోత్రం. Praise be to the Lord. మనము కూడా కనిష్ఠులమై ఉన్నాము. We are also the younger. పెద్దవారి దగ్గర నుంచి మనం ఆశీర్వాదం పొందుకోవాలి కానీ వారి దగ్గర నుంచి శాపాన్ని పొందుకోకూడదు. We should always receive blessings from the elders and not their curses. పెద్దవారి యొక్క మనస్సును మనము వేడి చేయకూడదు. We should not hurt the feeling of the elders. కొంతమంది పెద్దవారి హృదయాలకు గాయము కలుగు చేస్తుంటారు. Few will hurt the heart of the elders. వారు ఎంతో కాలం నుంచి ప్రార్థనలు చేసిన నోరై ఉన్నది, ఎంతో కాలం నుంచి స్తోత్రం చెప్పిన నోరై ఉన్నది. The elders have a mouth which has praised and prayed for many years. వారు ఏదైనా ఒక మాట అన్నట్లయితే అది జరుగుతుంది. Whatever they say, it will come to pass. అది నేను చెప్పడం లేదు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి లేఖనం రాయబడి ఉన్నది. It is not I who is telling this, but it is written in the scriptures itself. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 6వ వచనం చదివినప్పుడు When we read Numbers 22:6, ఇక్కడ చెబుతున్నాడు, అన్నిడగు బాలాకు చెబుతున్నాడు బీలాముతో, నువ్వు ఎవరినైతే దీవిస్తావో వారు దీవించబడతారు, ఎవరినైతే నువ్వు శపిస్తావో వారు శపించబడతారు అని నేను ఎరిగి ఉన్నానని చెబుతున్నాడు. it was told unto Balaam that it was known that whoever he blesses will be blessed and whoever he curses will be cursed. నువ్వు ఎవరైతే నువ్వు దీవిస్తావో వారు దీవించబడతారు, ఎవరినైతే నువ్వు శపిస్తావో వారు శపించబడతారు అని నేను ఎరిగి ఉన్నాను. That king is saying, I know that whoever you bless will be blessed and whoever you curse will be cursed. కాబట్టి పెద్దవారు మనల్ని ఆశీర్వదించే రీతిగా వారి హృదయాన్ని నెమ్మదిగా ఉంచాలి కానీ వారి హృదయాన్ని మనం వేడి చేయకూడదు, గాయం చేయకూడదు. That is why we should always comfort the hearts of the elders to receive blessing. వారి But we నోటి should not నుంచి hurt them. వారి నోటి నుంచి వచ్చే దీవెన మనం అనుభవిస్తాము, శాపము కూడా అనుభవిస్తాము. We will experience both the blessing and curses from their mouths. ఎందుకంటే దేవుడు వారిని ఘనపరిచారు కాబట్టి వారి నోటి నుంచి వచ్చిన యొక్క వాక్కు అది నెరవేరుతుంది. కాబట్టి పెద్దవారి యొక్క కుడి హస్తము క్రిందని మనం ఉండాలి అన్నప్పుడు దాని అర్థము పెద్దవారి యొక్క ఆశీర్వాద వచనమును మనం అనుభవించే రీతిగా వారి హృదయాన్ని చల్లపరుస్తూ ఉండాలి కానీ గాయం చేయకూడదని దీని అర్థమై ఉన్నది. The meaning of this is that we should always be under the right hand of the elders, comforting them so that all the blessings that they give pass on to us. కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు బ్రదర్ కుడి చేయబెట్టి ప్రార్థన చేయండి బ్రదర్ అని కొన్ని స్థలాల్లో అంటుంటట్టుగా నేను విని ఉన్నాను. I have heard in few places whenever a brother prays, they request him to place his right hand and pray. ఆశీర్వదించేది కుడి హస్తం కాదు, ఏంటి ఎడమ హస్తం కాదు, రెండు హస్తాలు దైవ హస్తాలై ఉన్నవి. It is not the left hand or the right hand that blesses, but both the hands. కొంతమందికి అపోహ ఉంటుంది. అపోహ అంటే అంటే వాళ్ళ తలంపు, పిట్ట తలంపు ఏంటి, ఇంత మైండ్తో ఆలోచిస్తారు. కుడి హస్తం పెడితేనే ఆశీర్వాదం, అందుకోసం కుడి హస్తం పెట్టండి అని అలా అడుగుతూ ఉంటారు. Few have the narrow mind, thinking that only if you bless with the right, you will be blessed. దైవజనులు హస్తములు చాపినప్పుడు రెండు హస్తాలు దైవ హస్తములై ఉన్నవి. When the servants of God stretch both their hands, both are blessed. ఎఫ్రాయిము కుడి హస్తం కిందనే ఉన్నాడు కాబట్టి నేను కుడి హస్తం క్రిందనే ఉంటానని అలా తలంచవద్దు. Do not think that because Ephraim was under the right hand, I will always be only under the right hand. కుడి హస్తం అంటే దాని అర్థము నడిపిస్తున్న పెద్దవారిని వారి హృదయాన్ని గాయం చేయకుండా వారి నోటి నుంచి వచ్చే ఆశీర్వాదం పొందుకునే అనుభవాన్ని చూపిస్తుంది. This experience of coming under the right hand of the elder is to be a comfort unto the servants of God and being obedient to them. ఏ రోజు మనం పెద్దవారి హృదయాలను గాయం చేయకూడదు. We should never hurt the heart of the elders. ఇంట్లో యవనస్తులైన వారు మీ తల్లిదండ్రుల హృదయాన్ని గాయం చేయకూడదు. The youth that is sitting here should never hurt their parents. అలాగే పెద్దవారైన వారు దైవజనుల హృదయాన్ని గాయం కలుగు చేయకూడదు. Even the elders should not hurt the servants of God. మనము వారి యొక్క నోటి వాక్ యొక్క ఆశీర్వాదము అనుభవించే రీతిగా కుడి
హస్తం క్రింద మనం ఉన్నాము. We are under the right hand to experience their blessings. కాబట్టి ఏ రోజు కూడా మన ద్వారా వారి హృదయం వేడి కాకున్నట్లుగాను గాయం కలగకుండా ఉండేటట్లుగా మనం నడుచుకోవాలి. We should walk in such a way that on no occasion they should get angry and discouraged with us. అదే కుడి హస్తం క్రింద ఉన్న అనుభవం అయి ఉన్నది. That is the experience of being under the right నువ్వు కుడి hand. హస్తం క్రింద ఉన్న ఆశీర్వదించబడతావు, ఎడమ హస్తం క్రింద ఉన్న ఆశీర్వదించబడతావు. అవి దేవుని యొక్క హస్తాలై ఉన్నవి. Because, literally you will be blessed both under the left and the right hands because those are the hands of God. ఎఫ్రాయిము ఇక్కడ కుడి హస్తం క్రింద ఉన్నాడే అలాగే నేను ఉండాలని తలంచిన అవసరం లేదు. There is no need for you to think that you should be specifically under the right hand to be దాని యొక్క blessed. అర్థము నడిపిస్తూ పెద్దవారి యొక్క హృదయాన్ని గాయము చేయకూడదు, వారి నోటి వాక్కులు నా మీద ఉండాలని అర్థాన్ని చూపిస్తున్నది. This shows the meaning that we should not hurt the elders or the servants of God, and we should always be giving joy and be అందరం blessed. కూడా తగ్గించుకున్నాము గాక. Let us all humble అందరం ourselves. కూడా కనిష్ఠులమై ఉన్నాము. We are all the younger ones. దేవుడు తను ఒక రాజ్యంను మన కొరకు సిద్ధపరచడానికి వెళ్ళి ఉన్నాడు. God has gone to prepare a kingdom for ఆయన us. శీఘ్రముగా రానే ఉన్నాడు. He is coming soon. ఆయన శీఘ్రముగా రానే ఉన్నాడు. He is coming soon. ఆయన తన రాజ్యమును కట్టి ఆయన త్వరలో మన కొరకై రానే ఉన్నాడు. He is going to build a kingdom for us and return. అందరూ కూడా నిలువు మోకాలు వేసి అప్పగించుకుందాము. Let us stand on our knees and surrender. కనిష్ఠుకుండే యొక్క స్వభావాలు ఏదైతే ఉన్నాయో అవి మనం అడుగుదాము గాక. Let us ask God of all the characters this younger one has. వీలైన వారందరూ నిలువు మోకాలు వేయండి. As long as possible, stand on our మరొకసారి knees. నేను రిపీట్ చేసి కార్యాలు మీకు తెలియపరుస్తున్నాను. Once again, I will repeat these characters. మొట్టమొదటి కనిష్ఠుడైన వ్యక్తి తాను కీడును సహించుకుంటున్నాడు. First of all, the younger one will bear all evil. నీవు ఎలా కనబడుతున్నావు? How are you కీడును seeing? సహించుకుంటున్నావా లేకపోతే ఎదిరిస్తూ ఉన్నావా? Are you bearing evil or are you withstanding it? కీడును నువ్వు ఎదిరించవద్దు. You should not defy that అది నిన్ను evil, హెచ్చింపును కలుగు చేస్తున్నది. because that will bring an కాబట్టి elevation to you. కనిష్ఠుడు ఏ విధంగా కీడును సహించుకున్నాడో అలాగే కీడును సహించుకోవాలి. In the same way as the younger one has borne evil, you should bear evil. రెండవదిగా ఆ వ్యక్తి మారు మనసు పొందుతున్నాడు. Secondly, he was నీ repentant. జీవితంలో రహస్య పాపములు ఏదో ఉన్నప్పటికైనా అది విడిచిపెట్టండి, మారు మనసు పొందండి. No matter what secret sin is in you, leave that and repent. మూడవదిగా ఆయన 3 స్థలాల్లో అభిషేకించబడి ఉన్నాడు. Thirdly, he was anointed in 3 places. అలాగే నువ్వు 3 స్థలాల్లో నీ సాక్షి జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలి. In the same way, you have to bear the నీ యొక్క testimony in 3 ఇంటిలోను నీ places. బంధువులను సమాజంలో నీ సాక్షి జీవితాన్ని కాపాడుకోవాలి. You should preserve a life of testimony in your family, in your relatives, and in the church. నాలుగవదిగా ఆయన ధైర్యశాలిగా ఉన్నాడు. And fourthly, he is a courageous దేవుని person. యొక్క భుజముల మధ్యలో కనబడుతున్నాడు. He is seen in the middle of the presence నీవు of God. ఎందుకు భయపడుతున్నావు? Why are you afraid? ఆమె నువ్వు భయపడవద్దు. Do not be afraid, నువ్వు దేవుని యొక్క భుజముల మధ్యలో ఉన్నావు. because you are in the middle of presence of ఏ God. వరద నిన్ను నాశనం చేయదు. No flood can destroy you. ధైర్యము కలిగిన ఒక ఆత్మ కలిగి ఉండండి. You have a courageous spirit in you. ఐదవదిగా పట్టు వదలక అడుగుతూనే ఉన్నాడు. Fifthly, with determination, they catch hold of something. తన కార్యము సఫలమయ్యేంత వరకు ఏ మనుషుని కాదు, ఆయన దేవుణ్ణి అడుగుతూనే ఉన్నాడు. He is not asking any man, but he is asking God until he receives blessing. ఆరవదిగా ఆయన ఐగుప్తులో ఉన్న వారిని బయటికి లాగుతున్నారు. Sixthly, he is bringing out people from Egypt. ఏడవదిగా పరిశుద్ధుల యొక్క హృదయాలను గాయము చేయకుండా చల్లపరుస్తూనే ఉన్నారు. And lastly, he is comforting the saints of God without hurting them. ఇవన్నీ కనిష్ఠుడికి ఉండే యొక్క స్వభావములై ఉన్నవి. All these are characters which the అందరూ younger one ఆకాశం has. వైపు మన చేతులు చాపుదాము. Let us all stretch forth ఆయన our శీఘ్రముగా రానై ఉన్నాడు. our God is coming soon. ఆర్భాటముతోను బూరధ్వనులతో దేవదూతలతో ఆయన మధ్యాకాశంలో శీఘ్రముగా రానై ఉన్నాడు. He is going to come soon with a shout, with the sound of the archangel and the trumpet. ఆమె అందరం కూడా సమర్పించుకుందాము గాక. Let us all surrender. ప్రభువా మీరు మధ్యాకాశంలో రానై ఉన్నారు ప్రభువా. Lord, you are going to come in midair. కనిష్ఠుడి యొక్క స్వభావాలు కలిగి ఉండడానికి సహాయం చేయమని అందరం అడుగుదాము గాక. Let us ask God, Lord, give us the character of the younger ఎవరెవరు one. అడుగుతున్నారో దేవుడు వారిని అభిషేకంతో నింపుతాడు. Whoever is asking, God is filling them with anointing. ఒక 5 నిమిషాల్లో కూటాన్ని ముగిస్తున్నాను. 5 minutes and finish the అందరూ కూడా meeting. కృపను పొందుకుందాము గాక. Let us all receive that కనిష్ఠుడికి ఉండే grace. స్వభావాలు ధరించుము గాక. Put on all the characters of the young one. మన దేవుడు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. God is moving in our
Spirit. 7 కార్యాలు తీసుకొని ఆయన సమానంతో సంచరిస్తూ ఉన్నాడు. He's moving among our midst with these 7 things. ఎవరైతే అర్హులుగా కనబడుతున్నారో, Those who are found worthy, ఎవరైతే అర్హులుగా కనబడుతున్నారో all those who are found worthy, వారికే ఆయన అనుగ్రహిస్తున్నాడు. He is granting it to them. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. విశ్వాసముతో దేవుణ్ణి అడుగుదాము గాక. With faith, let us ask God. దేవా నాకు అనుగ్రహించండి ప్రభువా. God, grant me these కనిష్ఠులకున్న characteristics. స్వభావములతో నన్ను నింపండి ప్రభువా అని అడుగుదాము గాక. Let us ask God for the characters found in the younger one. హల్లెలూయా, హల్లెలూయా. అడుగుడి మీకు ఇవ్వబడును. Ask and you shall receive it. దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. This is the promise of God. అడుగుడి మీకు ఇవ్వబడును అని చెప్పి ఆయన వాగ్దానం చేసి ఉన్నాడు. God has promised you, ask and you shall receive. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. స్తోత్రం, 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 స్తోత్రం. శీఘ్రముగా వచ్చును యేసు శిలువను పని మోగించి. శీఘ్రముగా వచ్చును Praise the Lord, praise the Lord, praise the Lord. Hallelujah.
కనిష్ఠుడికి ఉండవలసిన ఆ యొక్క స్వభావాలు కలిగి అందరూ కూడా జీవించాలి. ఎవరు కూడా ఆ స్వభావాలను మనం పోగొట్టుకోకూడదు. ఆయన మన కొరకు ఒక రాజ్యమును సిద్ధపరుస్తున్నాడు. అది మన కొరకే ఆయన సిద్ధపరుస్తున్నాడు. అది మన స్వాస్థ్యమై ఉన్నది. దాన్ని మనం స్వతంత్రించుకోవాలి. కాబట్టి ఆ కనిష్ఠుకున్న యొక్క స్వభావాలు ఏదైతే ఉన్నాయో వాటిని కలిగి మనం జీవించాలి. ప్రభు సహాయం చేయనట్లుగా అందరం చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రించేదాము. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఆమేన్. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రించేదాము. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ వారములో బుధవారము బైబిల్ స్టడీ లేదు, నైట్ ప్రేయర్ ఉంటుంది 9 గంటలకు. కాబట్టి తెలియకుండా వారికి తెలియపరచండి. ఆల్ నైట్ ప్రేయర్ ఉంటుంది బుధవారము. ఈ వారం బుధవారము నైట్ ఆల్ నైట్ ప్రేయర్ ఉంటుంది. కాబట్టి అందరినీ కూడా దేవుడు తీసుకొని రావాలి. ఆ రోజు అందరం కూడా మంచిగా ప్రార్థించడానికి దేవుడి కృప దయచేయాలి. వీలైతే పాస్టర్ గారిని కూడా రమ్మని చెబుతాను. దేవుడి కృప దయచేయాలి. ప్రభు యొక్క ప్రార్థన అంతా ఆశీర్వదించినట్లుగా అందరం చెరి దేవునికి స్తోత్రించేదేమో. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఆమేన్. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ వారం అంతా అందరినీ తోడుగా ఉండి దేవుడు కాపాడాలి. అందుకొరకే స్తోత్రించేదేమో. స్తోత్రం, 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 స్తోత్రం. సమస్త మహిమా దేవునికి చెల్లించి స్తోత్రించేదము. స్తోత్రం, 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 స్తోత్రం. మన యొక్క కన్వెన్షన్ యొక్క చివరి దినము సాయంకాల కూటము. దేవుడు ఆ కూటాన్ని కూడా ఆశీర్వదించినట్లుగా స్తోత్రించేదము. స్తోత్రం, 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 స్తోత్రం. వచ్చిన వారందరి కొరకై స్తోత్రించేదము. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రించేదము. స్తోత్రం, స్తోత్రం. సమస్త మహిమా దేవునికి చెల్లించి స్తోత్రించేదము. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభా మీ పరిశుద్ధ నామ స్తోత్రం. వారి యొక్క మొదటి రోజు మీ యొక్క సన్నిధానంలో కూడి ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి ఇచ్చిన ఈ గొప్ప ధన్యత కొరకు స్తోత్రం. మా యొక్క ఆరాధన అంతా కూడా నిమిషాంత వరకు మీరే ప్రారంభించి నడిపించినందుకు స్తోత్రం. ఆటంకమంతా తొలగించి మీ సన్నిధానంలో తీసుకొచ్చిన ప్రతి ఒక్కరి కొరకు స్తోత్రం. మీ సన్నిధానంలో కూడి వాడి మీలో సంతోషించడానికి ఇచ్చిన కృప కొరకు స్తోత్రం. ఈ అభిషేకంతో మమ్మల్ని బలపరిచినందుకే స్తోత్రం. ప్రభా ఈ సమయంలో ప్రభాస్ గారి యెరూషలేము నుంచి మీరు మాట్లాడిన ప్రతి వాక్కు కొరకు స్తోత్రం. ప్రభా మేము మీ రాజ్యాన్ని స్వతంత్రించుకునే నిమిత్తం కనిష్ఠుడుగా కనిపించడానికి విశేషమైన కృప ఇచ్చి నడిపించమని వేడుకుంటున్నాం. కనిష్ఠుడి యొక్క స్వభావం కలిగి జీవించడానికి సహాయం చేయండి ప్రభా. కీడును ఎదిరించకుండా కీడును సహించేవారుగా కనిపించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. మారు మనసు యొక్క అనుభవం కలిగి జీవించడానికి సహాయం చేయండి. రహస్య పాపాలను ఒప్పుకోలు చేసి ప్రభా మారు మనసు అనుభవం కలిగి జీవించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. సాక్షి జీవితం కలిగి జీవించడానికి సహాయం చేయండి ప్రభా. ఇంటి వారి మధ్యలోను బంధువుల మధ్యలోను ప్రభా సమాజంలోను కూడా సాక్ష్య జీవితం కలిగి జీవించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. ధైర్యం కలిగి జీవించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. మేము ఈ భుజవంజలో మధ్యలో ఉన్నామనేసి ప్రభా గ్రహించి ఎల్లప్పుడూ ధైర్యం కలిగి జీవించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. పట్టుదలతో మిమ్మల్ని అడిగేవాళ్ళుగా కనిపించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చేవాళ్ళుగా కనిపించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. ఈ యొక్క కుడి హస్తం కింద అనగా ప్రభా పెద్దవాళ్ళని ఆదరించి ఓదార్చే ఒక అనుభవంలో కనిపించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. ఈ యొక్క అన్య అనుభవాలు కలిగి ప్రభా మీ రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. వాళ్ళ సమస్యల నుంచి విడుదల ఇచ్చి నడిపించండి. వ్యాధి బలహీనతలంతా కూడా తొలగించండి. సతాన్ పోరాటం నుంచి విడుదల ఇచ్చి సమాధాన నెమ్మది సంతోషం కలిగి జీవించడానికి సహాయం చేయండి. సండే స్కూల్ ఆవేశ అంతా కూడా మీరే భారం ఇచ్చి జయకరంగా మార్చండి. చెన్నై కన్వెన్షన్ నుంచి వరకు రామ్ ప్రభా సాయంత్రం పూట
మధ్యాహ్నం కూడా అంతా కూడా మీరే భారమించి జయకరంగా మార్చమని వేడుకుంటున్నాం. మీ హస్తంలో మమ్మల్ని అందరినీ సమర్పిస్తున్నాం. తిరిగి వచ్చే వాళ్ళ స్థలానికి వెళ్ళి అందరినీ ఈ యొక్క ప్రయాణంలో తోడేయండి, సురక్షితంగా కాపాడండి. మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము మనకును పరిశుద్ధులకును ప్రభు రాకడ వరకు తోడే ఉండును గాక. 3 సార్లు హల్లెలూయా చెప్పండి.